ట్విట్టర్కి వచ్చేసరికి మనకి 10 ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇన్స్టాగ్రామ్ ఒకటే కాకుండా ఇంకా ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ మనం పెంచాలి అది. అండ్ సో ప్రెసెంట్ అకౌంట్ ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఇది? యాక్చువల్గా ట్విట్టర్ జస్ట్ 2 days అయిందండి స్టార్ట్ అయ్యి. యా ఓకే జీ, నో ప్రాబ్లం. అండ్ నిన్న కాక మొన్ననే స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రజెంట్ లేరు ఇందులో. అబ్బాయి పేరు ఓకే ప్రణయ్, సతీష్. ఓకే జీ. యా ప్రణయ్ ఏమో సతీష్ వచ్చారు, 1 minute. ఇగో సతీష్ వచ్చాడు. తనే సతీష్ కరెక్ట్ జాయిన్ అయ్యారు. సతీష్ జీ నిన్నే అనుకుంటున్నాం. అమరేశ్వర్ కూడా ఆన్ ది లైన్. అవునండి. జై శ్రీరామ్ ఆల్. జై శ్రీరామ్, సతీష్ అండ్ అమరేశ్వర్. యా అమరేశ్వర్ అండ్ సతీష్, ప్రెసెంట్ మీరే ట్విట్టర్ మేనేజ్ చేస్తున్నారు. ఏవైనా కాదు కాదు, సజెషన్స్? అమరేశ్వర్ కాదు, ఓన్లీ సతీష్ అంటారా? సతీష్ ప్రణయ్. ఓకే ఓకే, ప్రణయ్. అండ్ లక్ష్మణాచారి ఏమో మనకి కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు ఇప్పుడు తను. లక్ష్మణాచారి వీళ్ళందరూ మన జగన్ భుజ్బల్, సాయి కిరణ్, యశోధర్ వీళ్ళందరూ కంటెంట్ క్రియేట్ చేసి పోల్ చేస్తారు. ఓకే అమరేశ్వర్ కూడా. ఇంకా అమరేశ్వర్ పాపం ఎక్కువ బాధ్యత ఉంది, అన్ని మెయింటైన్ చేస్తుండు. ఓకే ఓకే. సాయి కిరణ్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నట్టుండు, ఒక 2 నిమిషాలు ఆగితే బెటర్. సరే సరే, ఓకే అవుతుంది. ఇందులో మనకి గణేష్ అని ఉన్నాడు, సింగం అన్నారు కదా, చూసారండి? ఎస్ ఎస్, సింగం గణేష్. గణేష్ గణేష్ మన బెటాలియన్లో, యూసుఫ్ కూడా బెటాలియన్లో కానిస్టేబుల్. తను సెక్రటేరియట్లో ఉంటాడు. ఓకే ఓకే. రేవంత్ రెడ్డి టీం ఆయన. సర్లేండి, ఒక ఉద్యోగిగా తన బాధ్యత తను నిర్వర్తిస్తున్నాడు. యాక్చువల్గా 5 years బ్యాక్ మేము సేవదల్లో ఉండే వాట్సాప్లో మేము మా గ్రూప్లో చేసాం ఇదంతా. అప్పుడు ఇట్లా ఎలక్షన్లప్పుడు అప్పుడు మేము ఇద్దరమే చేసినాం. ఓకే. మామూలుగా చేయలేదు అప్పుడు అసలు. యా ప్రణయ్ కూడా వచ్చేసాడు. ఓకే, ప్రణయ్ వచ్చినట్టే సాయి కిరణ్ వస్తాడు. ప్రణయ్ కొంచెం మెస్లో ఉన్నాడు అన్న. ఒక 5 minutesలో మళ్ళీ ఏమైనా ఉంటే అంటే ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే ప్రణయ్ కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇంటే సరిపోతులే. యా సతీష్జీ అనే ఉన్నాను. కాదు, ఫస్ట్ యాక్చువల్గా మనం ఇందాక ట్విట్టర్ గురించి డిస్కస్ చేసాము. ఓకే ఎవరు చూస్తారు ఏందని ప్రమోద్ అడిగిండే. ఓకే. తను ప్రమోద్ అని మనకి ఏమంటారు, మన డైరెక్టర్, మన సినిమాకి డైరెక్టర్ ఆయన. అదే తను హైకోర్టు అడ్వకేట్. అదే. మన కంప్లీట్ మన దాని మొత్తానికి డైరెక్టర్. ఓకే ఓకే. కాకపోతే కొంచెం బిజీ. నాకు అప్పుడు నెంబర్ ఇచ్చి కాల్ చేయమన్నది. రైట్. ప్రమోద్జీ, మీరు ఈ లోపల సతీష్ని అడగాలంటే అడగొచ్చు. యా సతీష్, మీ కాంట్రిబ్యూషన్ అయితే బాగుంది. యాజ్ ఆఫ్ నో అయితే 40 పోస్ట్ చేశారు అండ్ 10 ఫాలోవర్స్ బాగున్నారు. అవునవును. యా, వెరీ వెల్. సో సో మీరు ఓన్లీ ట్విట్టర్ అకౌంట్ ఒకటే మేనేజ్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నో ఇంకా? అవునండి, ఒకటే చేస్తున్నాను. ఓకే ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. అంటే తనకి ఫ్యామిలీ, జాబ్, అదేలే. 2 చిన్నపిల్లలు. ఓకే ఓకే, అంత కమిట్మెంట్స్ ఉంటూ కూడా దీనికి టైం కేటాయిస్తున్నా అంటే చాలా చాలా గ్రేట్. నాకు యాక్చువల్గా ట్విట్టర్లో వేరే అకౌంట్ ఉంది, మొత్తం సేమ్ ఓన్లీ బీజేపీ కోసమే అని. ఓకే సో ఫుల్ టైంలో నేను ట్విట్టర్ ఓపెన్ చేస్తే సేమ్ మొత్తం అందులోనే ఉంటా. సో ఇప్పుడు ఆ టైంని నేను దీనికి షిఫ్ట్ చేశాను ఇక. ఓకే, అయితే మరి మీకు ఆల్రెడీ ఓల్డ్ పోస్ట్ ఉండి ఉంటాయి కదా మీకు ట్విట్టర్ లో? సో ఉన్నాయి. సేమ్ వాటినే తీసి దీంట్లో రీపోస్ట్ చేశారా, ఇంకా చెయ్యాలి అనుకుంటున్నారా అది? లేదు, నేను అవి కంటెంట్ అంతా ఓల్డ్ ఉంటాయి కదా ఇప్పుడు. సో ఇప్పుడు ప్రజెంట్ అంతా కరెంట్ మీదనే ఉంది. ఓకే, కరెంట్ అనే కాదు, ఈవెన్ ఓల్డ్ కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు ఎవరైనా ఏంటంటే గతం అన్నది మర్చిపోతారు, ప్రతి ఒక్కరు సహజం అది. సో వాటిని కూడా మళ్ళీ మనం తిరుగుతోడి అందరికి అన్ని గుర్తు చేయడమే మెయిన్ ఎయిమ్ అన్నది ఇక్కడ. ఓకే.
సో ఉమ్, అవి రీపోస్ట్ చేసినా కూడా నష్టమేం లేదు. అండ్ ఉమ్, ఏవైనా బాగా హైలైట్ ఉన్న కంటెంట్స్ని కూడా మళ్ళీ మనం రీపోస్ట్ చేయొచ్చు 1-2 సార్లు కింద. అవును. ఉమ్, సో అవును. అదొకటి చిన్నది. ఉమ్, అండ్ సేమ్ ఉమ్. థింగ్ ఏమైనా మీరు పోస్ట్ చేసేటప్పుడు ఆ పోస్ట్ని సేమ్ ఏం చేస్తారంటే ఒకసారి టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేయండి. టెలిగ్రామ్ లోనా? ఓకే, అదే లింక్ ని నేను టెలిగ్రామ్ కూడా షేర్ చేయమంటారా? ఆ లింక్ షేర్ చేసినా పర్వాలేదు, కోర్ డాక్యుమెంట్ చేసినా పర్వాలేదు. లైక్ వీడియో, ఫొటోస్ ఇవి ఉన్నాయి చూసారా మీది, ఉమ్, 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 అవే ఉమ్, సేమ్ కంటెంట్. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఓన్లీ టెలిగ్రామ్ అకౌంట్ ఒకటే మేనేజ్ చేస్తున్నారు. ఉమ్, అట్ ద సేమ్ టైం ప్యారల్ గా మనకి ఇన్స్టా మేనేజ్ చేసే వాళ్ళు అండ్ ఉమ్, ఫేస్బుక్ మేనేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, సో ఉమ్. మనం ఆ, ఒకే ఆ, కంటెంట్ ని మూడిట్లలో కూడా సమానంగా షేర్ చేయాలి. ఒకటి అవునవును. ఎక్కువ ఉమ్, ఒకటి తక్కువ అని కాకుండా. సో ఉమ్, మిగతా అకౌంట్స్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా చిన్న సజెషన్ ఏంటంటే మీరు పోస్ట్ చేసే ప్రతిదీ టెలిగ్రామ్ లో కూడా చేయండి, రైట్ ఆర్ రాంగ్ ఏదైనా సరే. సో ఓకే. దట్ ఉమ్, ఏమవుతుందంటే అదే వేరే వాళ్ళు కూడా పోస్ట్ చేయగలుగుతారు అండ్ మనం అన్ని విధాలుగా కూడా అప్రోచ్ అవ్వడానికి ఇంకా మాక్సిమం కవరేజ్ ఉంటుంది. ఉమ్, అవునవును. ఉమ్, మీరు అప్పుడు ఐ థింక్ మీరే అనుకుంటా మన కార్తిక్ జీతో షేర్ చేసినట్టున్నారు, ట్విట్టర్ అని ప్లస్ ఇంకొకటి దేని దానికి సపరేట్గా ఇది ఇది మాత్రమే అన్నట్టుగా అండ్ అందరినీ రీడైరెక్ట్ చేసి టెలిగ్రామ్లోకి టర్న్ అయ్యేటట్టు. ఉమ్, ఓకే, ఓకే. సో ప్రతి ఒక్కరు ఫేస్బుక్, ఇన్స్టా అండ్ ట్విట్టర్ అంటే మూడు ఉమ్, మేనేజ్ చేస్తారనేది గ్యారంటీ లేదు. అవును. కొంతమందికి ట్విట్టర్ ఫ్లెక్సిబిలిటీ, కొంతమందికి ఇన్స్టా ఫ్లెక్సిబిలిటీ, కొంతమందికి ఫేస్బుక్ ఫ్లెక్సిబిలిటీ. అవును. ఉమ్, అండ్ కంటెంట్ వచ్చేసరికి మన లక్ష్మణాచారి గారు కూడా బాగా పోస్ట్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏ ఆస్పెక్ట్ గురించి అయితే బాగుంటుందో నేను అప్పుడప్పుడు ఎన్మాక్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా లింక్ షేర్ చేస్తున్నాను, ఇంగ్లీష్లో కాకపోతే. ఉమ్, దానికి రిలేటెడ్ అంటే ఆ టాపిక్స్ రిలేటెడ్ మనం సెర్చ్ చేసి ఉమ్, కొంచెం కంటెంట్ క్రియేటివిటీగా చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. yes, yes. లాస్ట్ డికేడ్లో మన ఇండియా పొజిషన్ ఏంటి, ఇప్పుడు ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ, జీడిపి, ఎకానమీ, ఉమ్, ఉమ్, ఇన్వెస్ట్మెంట్, వెల్కమ్స్, ఉమ్, వీటన్నిటిలో అంటే ప్రతి రంగంలోనూ ఎలా ఉంది, ఎలా అభివృద్ధి చెందింది. అండ్ మనం ఏంటంటే మనం వర్క్ ఏం వచ్చేసరికి దాన్ని ప్రమోట్ చేస్తూ ఇటువంటి నాయకులు రావాలి మనకి, ఇటువంటి పాలనలో ఉండి అభివృద్ధి చెందాలి అనే ఒకే ఒక కారణంతో మనం ఇది ముందుకు కొనసాగిస్తున్నాము, మెయిన్ రీజన్. సో అదే సేమ్ మన పోస్ట్లో కూడా కనిపించాలి అది. ఈవెన్ అవునవును. నరేంద్ర మోడీ ఒకడే కాకుండా నాకు రీసెంట్గా ఒక న్యూస్ తెలిసింది ఏంటంటే యూపీలో ముస్లిమ్స్ యొక్క ఆధిపత్యం చాలా అధికంగా ఉండేది. ఎలాగా అంటే మసీద్ ఉంటే ఏం సార్ మీరు కొంచెం సౌండ్ పెడుతున్నారు, కాస్త తగ్గించండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అని అంటే కూడా మీకేంటి అన్నట్టుగా వాడి ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు ఒకప్పుడు. అవును. కానీ మన ఓకే, యోగి ఆదిత్యనాథ్. ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఉమ్, వాటిని అదుపులో చేశారు, వాళ్ళు yes, మనల్ని వినేటట్టుగా చేశారు ఇప్పుడు. అవును. అంటే అక్కడ మన ఆధిపత్యం అని కాదు, మన రాజ్యాంగంలో కూడా సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అని కూడా ఉంది. అందరికీ సమాన హక్కు అండ్ ప్రతి ఒక్కరికి మనం గౌరవిస్తాం. అదే గౌరవాన్ని నిలబెట్టుకుంటూ వాళ్ళు మనల్ని కూడా గౌరవించాలి, కానీ అది జరగట్లేదు. ఉమ్, అండ్ ఈయన ఆధ్వర్యంలోనే ఒక పెద్ద వ్యక్తి, అడ్వకేట్, పేరు నేను మర్చిపోయాను, ఆయన 3 గంటలు పైనే ఆర్గ్యుమెంట్ చేసి సుప్రీంకోర్టులో మన ఉమ్, అయోధ్యని మనకి హక్కుని తీసుకొచ్చారు. ఉమ్, ఆయన కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది. సో అలాంటి వ్యక్తి గురించి కూడా మనం పోస్ట్ క్రియేట్ చేయొచ్చు. ఆ క్రియేట్ చేస్తూనే ట్యాగ్ లైన్ ఏంటంటే అండర్ ది లీడర్షిప్ ఆఫ్ సో అండ్ సో. ఉమ్, మోడీ గారే కావచ్చు అండ్ ఈ అడ్వకేట్ గారే కాకుండా ఏజీ ఉన్నారు, ఆ ఏజీతో కూడా ఆర్గ్యుమెంట్ ఎవరు చేశారు, అటువంటిది ఒకటి. అండ్ జ్ఞానవాపిలో రీసెంట్గా వచ్చిన చేంజెస్లో హిందూ దేవాలయం ఉంది అని ప్రూవ్ అయింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా. అది వెలికి తీసిన పర్సన్ ఎవరు, జ్ఞానవాపి ఏనాడు స్టార్ట్ అయింది, ఎన్నాళ్ళి ఎన్నాళ్ళ పోరాటం మనది మనం మళ్ళీ పునరుద్ధరించుకుంటున్నాము మన సంస్కృతిని, మన సంస్కృతి ఏంటి, ఆ లీడర్స్
మనకు బాగా తెలిసింది మోడీ, యోగి ఆదిత్యనాథ్. వీళ్ళే కాకుండా ఇప్పుడు మనం ఏ విధంగా కృషి చేస్తున్నామో, అంటే కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నాం చెప్పాలంటే, పూర్తిగా చేస్తున్నాం అని కూడా మనకు మనం చెప్పుకోకూడదు. అదే విధంగా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దీంట్లో మనం హైలైట్ చేయాలి. సేమ్ టైం ఈవెన్ మన నల్గొండ జిల్లాలోనే కాదు, హైదరాబాద్లోనే కాదు, ఇంకా ప్రతి చోట కొంతమంది ర్యాలీలు స్వయంగా అండ్ కొంతమంది వాళ్ళు స్వార్జితంతో ఇక్కడ నుంచి అయోధ్యకి ట్రాన్స్పోర్ట్ వేశారు నాకు తెలిసినంత వరకు. సో వాటన్నిటిని కూడా మనం హైలైట్ చేసి ఇంతమంది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎందుకు? ఒక మంచి నాయకుడి వలన. అటువంటి నాయకుడు హలో సతీష్, మరింతమంది. ఒక్క నిమిషం. యా ఆ జగన్ భుజ్బల్ ఇంకిద్దరు యాక్సెప్ట్ ఉంటారు, వాడిని యాక్సెప్ట్ చేయాలంట చూడండి ఒకటి. యా జగన్ జాయిన్ అయ్యాడు. అన్న అన్న వచ్చినాను. ఓకే ఓకే, అదే తనకి ఏమంటారు, అదే అడిగిన అంటాను. అదే మీటింగ్ లో జాయిన్ అయ్యేటప్పుడు నాకు రిక్వెస్ట్ వస్తుంది, వెంటనే అడ్మిట్ చేస్తున్నా అందరినీ. ఓకే, సో అది మన మెయిన్ కాన్సెప్ట్. సో దీంట్లో ఇంకేమైనా మీ ఐడియాస్ అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను. అండ్ టార్గెట్స్ వచ్చేసరికి మనం ఇంకా ఫాస్ట్గా అప్రోచ్ అవ్వాలి. ఇన్స్టాలో అయితే కొంచెం పికప్ అయ్యింది. ఎందుకంటే కరెక్ట్గా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 1 month అయింది. అంటే కేవలం మనకి థాట్ వచ్చి ఈ 1 monthలో యాజ్ ఆఫ్ నౌ ఇన్స్టాలో అంటే మనం 1 month అయ్యింది. కాకపోతే నేను కొంచెం వేరే దానివల్ల గ్యాప్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం అందరం గ్యాదర్ అయ్యి స్లోగా దాన్ని పికప్ చేస్తున్నాము. దాన్ని ఇంకొంచెం ఫాస్టర్ చేసి మన టీమ్ స్ట్రెంగ్త్ని బిల్డప్ చేసి ప్రతిదీ మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ సోషల్ నెట్వర్క్స్లో మనం దాన్ని రీచ్ అవ్వాలి. అండ్ డిస్కషన్ వచ్చేసరికి కామన్గా ఎవ్రీ కామన్ పర్సన్కి కూడా యాక్సెసిబుల్ వచ్చేసరికి టెలిగ్రామ్. నేను కూడా వీలైన పోస్టులు ఏమైనా పాజిటివ్గా ఉన్నా, కొంచెం మన ఆలోచనకి నియర్ బై ఉన్న వాటిని కూడా మనం టెలిగ్రామ్లో చేసుకోవాలి. అండ్ కేవలం నరేంద్ర మోడీని మాత్రమే హైలైట్ కాకుండా ఈ 10 yearsలో ఏం డెవలప్మెంట్ జరిగింది, ఏం అవేర్నెస్ జరిగింది, ఏది నెగిటివ్ ఉంది, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసాం, దాన్ని కూడా మనం హైలైట్ చేయాలి. సో దట్ ఆటోమేటిక్గా ఇది చేసిన వాళ్ళు ఎవరు అంటే ఒక లీడర్. ఆ లీడర్ ఎవరు అంటే మోడీ అన్న థాట్ అన్నది వాళ్ళకి బిల్డ్ అవ్వాలి ప్రతి ఒక్కరికి. సో మనం అతన్నే చూపించి అడ్వర్టైజ్మెంట్ చేయటం అని కాదు, అక్కడ జరిగిన రియాలిటీస్ని మనం వెలికి తీసి ఇక్కడ ప్రొజెక్ట్ చేయాలి. అది మన పని. ఒక వెబ్సైట్లో ఒక లింక్ ఉంటుంది, దాని గురించి సమ్ పేజెస్ ఆఫ్ మ్యాటర్ ఉంటుంది, దాన్ని కన్ఫైన్ చేసి 2-3 లైన్స్లో ఒక చిన్న పోస్ట్ కింద దానికి రిలేటెడ్ ఇమేజెస్లో మన లక్ష్మణాచారి కొన్ని పోస్ట్ తీశాడు. తను ఏ విధంగా చేసినా కూడా తన కాంట్రిబ్యూషన్ మాత్రం చాలా బాగుంది. తన పోస్ట్ కొన్ని చూసాము. సేమ్ వే మీరు కూడా మీకు తోచిన వాటిని ప్రపోజ్ చేసి పోస్ట్ చేసి మన టెలిగ్రామ్లో పెట్టండి. ఎవరైనా సరే మీ అందరికీ యాక్సెస్ ఉంది. సో దాంట్లో ఓకే అన్న వాళ్ళు ట్విట్టర్ మేనేజ్ చేసేవాళ్ళు ట్విట్టర్, ఇన్స్టా చేసేవాళ్ళు ఇన్స్టా, ఫేస్బుక్ చేసేవాళ్ళు ఫేస్బుక్, ఆయా అకౌంట్స్లో మీరు దాన్ని అప్లోడ్ చేయండి. ఈవెన్ దానికైనా మ్యాటర్ కావాలంటే ఆ పోస్ట్ ఎవరైతే పెట్టారో ఆ పోస్ట్ పెట్టిన పర్సన్కి టెలిగ్రామ్లో గ్రూప్లో అయినా అడగండి, లేదు అంటే పర్సనల్గా అయినా అడగండి, మీకు డైరెక్ట్గా తెలుస్తే. అదే థింగ్ని మళ్ళీ మీరు కరెక్ట్గా మేనేజ్ చేసేవాళ్ళు దీంట్లో పోస్ట్ చేయండి. సో దట్ మనకి మన కాంట్రిబ్యూషన్ అన్నది కూడా బాగా పెరుగుతుంది. సో ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటున్నారా? ఇంకెవరైనా ఏమైనా మీ వ్యూస్, ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా, ఏది ఉన్నా సరే మీరు షేర్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇది కంటెంట్ నార్మల్గా సెట్ అయింది. కంటెంట్తో పాటు పబ్లిసిటీ గురించి కూడా డిస్కస్ చేయాలి. అంటే పబ్లిసిటీ అంటే దాన్ని ఏమంటారు, ఎందుకంటే యా మనకేమో ఎక్కువ టైం లేదు. మనము ఎక్స్పైరీ డేట్ రాసుకొని పెట్టుకున్నాం ముందే, 100 days అని. అవును. మనము సో ఎటు కాదన్నా May 10 మాత్రం లాస్ట్. అప్పటికి ఎలక్షన్స్ కూడా అయిపోతాయి. అంతేజీ. సో ఇప్పుడు ఇంకొకటి జీ, ఈ గ్రూప్లో ఫస్ట్ 3 కష్టపడ్డారు, తర్వాతకి వాళ్ళకి ఇంక 2 యాడ్ అయ్యారు. నిన్న సతీష్ మళ్ళీ ఒకడు యాడ్ అయ్యాడు. మొత్తం 6 members ఉన్నారు.
ఓకే. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు బెటర్ పొజిషన్ లో ఉన్నాం మనం అని. ఎస్. ఒక 6 పని చేస్తేనే బెటర్ పొజిషన్ లో ఉన్నాం మనం. అవును జీ. మరి మిగిలిన 18 మంది ఏం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. అదే జీ, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఒకటి కంటెంట్ పరంగా. కంటెంట్ అయితే సరే రెడీ అవుతుంది మనకి, ప్రతి ఒక్కరం మన సాయశక్తిలో మనం తీసి పెడతాము. అట్ ద సేమ్ టైం మీ యొక్క ప్రొఫైల్స్లో కూడా దాన్ని షేర్ చేయండి. లైక్ మీకు ఓన్ ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటాయి, దాంట్లో ఈ పోస్ట్ని రీపోస్ట్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మీరు సబ్స్క్రైబ్ అవుతే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకు కూడా సజెషన్స్ వెళ్తాయి ఆటోమేటిక్గా. ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారన్న నమ్మకం ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ మంచి కంటెంట్ని మీరు రీపోస్ట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన అకౌంట్ ద్వారా, మన అకౌంట్లో రీపోస్ట్ చేస్తే అండ్ మీ పర్సనల్ అకౌంట్స్లో రీపోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీ కనెక్షన్స్ అందరికి కూడా విజిబిలిటీ ఉంటుంది. సో దట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగితే సబ్స్క్రైబ్ అవుతారు, షేర్ చేస్తారు. సేమ్ టైం వాట్సాప్ స్టేటస్లో కూడా మనం దీన్ని షేర్ చేసుకోవచ్చు, ఇన్స్టా, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ని కూడా. ఇంకా వీలవుతే వాట్సాప్లో అబౌట్ అని ఉంటుంది, దాంట్లో @nmac_24 టెలిగ్రామ్ ఛానల్ అని పెట్టుకుంటే ఇంకొంచెం బెటర్ అనుకుంటున్నాను నేను, నా సజెషన్. సో దట్ మిగతా వాళ్ళు కూడా మన గురించి అబౌట్లో ఎక్కడైనా చెక్ చేసినప్పుడు ఓకే వీళ్ళు సో అండ్ సో ఛానల్కి రిలేటెడ్ పర్సన్, మనం కూడా ఒకసారి జాయిన్ అయ్యి చెక్ చేద్దాం అన్న డౌట్తోనైనా జాయిన్ అవుతారు. ఆ విధంగా కూడా మనం అప్రోచ్ అవ్వచ్చు. సో ఇంకేమైనా సజెషన్స్ మీ నుంచి? జగన్ భుజ్బల్. అందరికి నమస్తే. నమస్తే అయితే జీ. ఇప్పుడు 6 పని చేస్తేనే ఒక స్థాయిలో ఉన్నాము, ఒక బెటర్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ లో. ఆ 18 మంది కూడా దీనికి నిరంతర ప్రక్రియ అవసరం. నేనైతే డైలీ ఆడుతూ పాడుతూ పని చేస్తాను. ఉదయం లేచిన దగ్గర నుంచి నా రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ ఉంటాను. ఆ రీల్స్ స్క్రోలింగ్ లోనే కంటెంట్ తోలంట ఫస్ట్ ఓకే. మనకు రిలేటెడ్ ఉన్నాయి. అట్లా లైక్ మనకు ఆడుతూ పాడుతూనే పని చేస్తే ఇది లైక్ దీన్ని ఎట్లా అంటే మనం ఒక టాస్క్ లాగా లైక్ దీనికి సపరేట్ సమయం కేటాయిస్తూ దీనికి స్పెషల్ గా ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు, ఆడుతూ పాడుతూ పని చేస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అలానే వర్క్ చేస్తుంది స్టార్టింగ్. సో దట్ వుడ్ బి ఈజీ అనుకుంటున్నాను. ఎందుకంటే మనం నిత్యం ఒక రోజులో 1 గంట సమయము పబ్లిసిటీకి ఇస్తే ఈజీ టు ఈజీ మనం చాలా డ్రీమ్ చేయొచ్చు. 1 గంట అనేది అది ఎలా అయినా ఇవ్వచ్చు. నేను ఒకసారి 10 నిమిషాలు ఇస్తాను, నాకు 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చినప్పుడు ఆ 10 మందికి నేను షేర్ చేస్తానే ఆ 10 మినిట్స్ దానికి వాడడం అనుకోండి. లైక్ ఆ 10 మినిట్స్ అది పబ్లిసిటీ అయిపోతుంది. దాని నెక్స్ట్ ఇంకా అట్లా రోజు 10 నిమిషాలు అట్లా 1 గంట సమయం కనుక మనం కేటాయిస్తే అది చాలా బాగుంటుంది. అంటే చాలా ఒక స్థాయిలో చూడొచ్చు మనం దీన్ని. అంటే ఆడుతూ పాడుతూ పని చేయాలని మిగిలిన మిగిలిన వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా ఎవరైనా లైక్ మనం ఏదో స్ట్రెస్ ఫీల్ చేయకుండా ఆడుకోవాలి ఫ్రీ. ఇప్పుడు మనం ఏదో దూరాడుతూ దేనికి కూడా ఏదైనా మంచి కంటెంట్ సజెస్ట్ అయితే ఏమంటే మనం తయారు చేసేయాలి. లేకపోతే మనం తయారు చేయలేని స్థితిలో ఉంటే ఆ గ్రూప్ లో పెడితే దాన్ని ఎవరన్నా ఒకరు టేకప్ చేస్తున్నాం, దాన్ని ఆటోమేటిక్ గా వర్క్ చేస్తున్నాం దాని మీద. సో అలానే మెయిన్ థింగ్ ఏంటంటే పబ్లిసిటీ అన్న. లైక్ ఎవ్రీథింగ్, మన ఇన్స్టా స్టోరీ అయినా, మన ఫేస్బుక్ స్టోరీ అయినా, మన వాట్సాప్ స్టోరీ అయినా. లైక్ మీరు ఇంకొక సజెషన్ యాడ్ చేశారు, అది ఇంకా చాలా బాగుంది. వాట్సాప్ బయోలో అది చాలా బాగుంది. సో అట్లనే ఇన్స్టాగ్రామ్ బయోలో పెట్టుకోవచ్చు, టెలిగ్రామ్ బయోలో పెట్టుకోవచ్చు, ఫేస్బుక్ బయోలో కూడా పెట్టుకోవచ్చు. ఇది చాలా బాగుంది. బయో ఐడియా కూడా చాలా బాగుంది. లైక్ ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోదీకి యాంటీ అని యూత్ అయితే యాంటీ లేదు, ఎవడో తెలుసుకున్నాడు తప్ప తెలుసుకున్న ప్రతి ఒక్కడు గల్లీమే ఎవరైనా ఉన్నారు, గల్లీమే మాత్రం ఆయననే ఉండాలని అనుకుంటారు. ఈ వాతావరణం క్రియేట్ ఉన్నది. సో దాని తగ్గట్టు మన మ్యాటర్ కూడా అక్కడే వెళ్తున్నది. సో దీనికి కావాల్సిన అడిషనల్ ఇంకొక ఇంకొక తోడు ఏంటంటే పబ్లిసిటీ. సో మిగిలిన వాళ్ళు ఇన్ కేస్ దీన్ని అంతా టేకప్ చేసుకోలేని స్థితిలో ఉంటే దీన్ని పబ్లిసిటీకి బాగా టైం వేసుకోవాలి. పోస్ట్ తయారు చేసి పోస్ట్ అప్లోడ్ చేసి లైక్ ఈ స్థితి లేనప్పుడు దీన్ని పబ్లిసిటీగా ఉపయోగించి పబ్లిసిటీ చేయడంలో వాళ్ళు బాగా సక్సెస్ అయితే లైక్ ద కంట్రిబ్యూషన్ వుడ్ బి ఈక్వల్ ఉన్నట్టే. పోస్ట్ తయారు చేసి చేసిన పబ్లిసిటీ చేసిన రెండు ఈక్వల్ గా ఆ వర్క్ అనేది ఈక్వల్ అయిపోతుంది అనేది నా సజెషన్.
ఓకే సెకండ్ డెఫినెట్లీ. సో ఈ ఆలోచన కూడా బాగుంది. అండ్ అట్ నెక్స్ట్ ద సేమ్ జీ టైం చెప్పండి. యశోదర్ యశోదర్ వీళ్ళని ఒకసారి ఇద్దరు ముగ్గురు అడిగిన తర్వాత మళ్ళీ మనం అది డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే. యశోదర్ హలో. చెప్పరా నాన్న. ఏం అంటే ఆ ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది. మన ప్రోగ్రెస్ ఎక్కడి వరకు వస్తుంది ఏందని కూడా అందులో చెక్ చేసుకోవచ్చు. మెయిన్ హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువ ఇవ్వాలి, మెన్షన్ చేయాలి నేను చూసిన కాడికి అయితే. ఓకే యశోదర్. సో హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేసి కూడా మనం మాక్సిమం రీచ్ అవ్వచ్చు అంటారు అయితే. అవును. ఆల్మోస్ట్ 3000 అకౌంట్స్ రీచ్ అయినాయి లాస్ట్ 4,000 ఈ రోజుకి 4,000. ఓకే 3K to 4K వరకు. ఓకే. కానీ మనకు ఫాలోవర్స్ మాత్రం 307 లో ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. 328. మోస్ట్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ హ్యాష్ ట్యాగ్స్ వల్ల లైక్ నాన్ ఫాలోవింగ్ వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే. సో నాన్ ఫాలోవర్ వ్యూవర్స్ ని మనం అట్రాక్ట్ చేసి వాళ్ళని ఫాలోవర్స్ గా ఇంక్రీజ్ చేసే టెక్నిక్స్ కానీ, లేదు అంటే వాళ్ళని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తే మనకు ఫాలోవర్స్ అవుతారు, అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అన్నది. ఎయిదర్ ఎవరైనా రిప్లైస్ ఇస్తున్నారా మన పోస్ట్లకి, లైక్ కామెంట్స్ కానీ ఏమైనా వాటికి రిప్లైస్ ఇస్తున్నారా మరి రిప్లైస్? లేదు. ఓకే. అండ్ ప్రతి పోస్ట్లో పోస్ట్ చేసేటప్పుడు ఇన్స్టాలో కానీ లేదా ట్విట్టర్లో కానీ కాంటాక్ట్ అస్ ఇన్ టెలిగ్రామ్, రీచ్ అస్ అట్ టెలిగ్రామ్ @nms_24 ఈ ట్యాగ్ లైన్ పెడుతూ ఉంటే, సో దట్ వాళ్ళు కూడా అసలు ఏముంది ఇప్పుడు వ్యూయర్స్ ఉన్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్టే. సో ప్రతి పోస్ట్ బయోలో కూడా వీలుంటే ఎగ్జిస్టింగ్ వాటికి ఎడిట్ చేయండి, లేదా కొత్త వాటికైనా కూడా ఎడిట్ చేస్తూ కూడా పెట్టండి. సో టెలిగ్రామ్లో ఏంటంటే మనమే కాకుండా వేరే వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలి మనకి. చెప్పండి జగన్. ఇన్స్టాగ్రామ్ అయితే బాగా ఒక రీచ్. టెలిగ్రామ్ ఒకటి అది మనం దాన్ని కొంచెం బాగా పట్టింపు తీసుకొని అన్నదాన్ని. ఎందుకంటే టెలిగ్రామ్ లో అంటే అంటే టెలిగ్రామ్ మనకి యూత్ 2 వే కమ్యూనికేషన్. ఈ సోషల్ నెట్వర్క్ ఏంటంటే 1 వే రీచ్ అయిపోతుంది. కామెంట్స్ ఉన్నా ఏదున్నా అక్కడ వరకే రెస్ట్రిక్ట్ అయిపోతుంది. అందుకోసమని మనం టెలిగ్రామ్ ని కొంచెం హైలైట్ చేసుకుంటాం. కానీ టెలిగ్రామ్ పబ్లిషింగ్ కోసం కాదు, అది ఒక కోర్ డేటాబేస్ అంతే మనకి సింపుల్ గా. ఇంకోటి ఇంకోటి మనం ఎంత చెప్పిన కంటెంట్ కాదుగా, మనం జనాలతో ఇంకా యాక్టివిటీస్ కూడా చేపించాలనుకున్నాం కదా. యాక్టివిటీస్ కూడా చేపించాలనుకున్నాం, కాకపోతే వాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఏంటి, ఏమి అన్నది ఆ 3 డీటెయిల్స్ మనకి మెయిన్ కావాలి. సో ఫాలోవర్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు. అంటే నేను సో వీళ్ళందరినీ అలా కూడా కూడా ఏమనేది అంటే, ఇంతసేపు ఉన్న కంటెంటే కదా, 100 రోజులు ఉంది కదా, ఇలా కాకపోతే రేపు వస్తారులే అని అనుకుంటున్నారు. కాకపోతే మనం ఎక్కువ మందిని రీచ్ అయిన తర్వాతకి మనము ఏమంటారు యాక్టివిటీస్ చేయాలనుకున్నాం కదా. యాక్టివిటీస్ కూడా సేమ్ ఆ డిస్కషన్ వచ్చేసరికి మనం టెలిగ్రామ్ లో చేయగలుగుతాం. ఓకే అండ్ టెలిగ్రామ్ అయినా సరే. ఒపీనియన్స్ కూడా మనం వీ వాంట్ టు కండక్ట్ సమ్ యాక్టివిటీస్ అని చెప్పి ఈ పోస్టర్లోనే మనం క్రియేట్ చేసి పోస్ట్ చేస్తే ఏమైనా రిప్లైస్ వస్తాయేమో అవి కూడా చూడాలి. సో దట్ ఆ రెస్పాన్సెస్ బట్టి మళ్ళీ మనం వాళ్ళకి రిటర్న్ అప్రోచ్ కూడా అవ్వాలి. అందుకే ఎందుకంటే మనం కంటెంట్ ఇచ్చుకుంటూ ఇప్పుడు దీనికే ఎన్ని రోజులు పడితే మనకు 25 days అయిపోయింది. సరే 15-16 days అయిపోయింది February 1st నుంచి చూసుకుంటే. అవును జీ. ఇంకా మనం మే 10 అనుకుంటే ఇంకెన్ని రోజులు లేదు మనకి. అవును జీ. లక్ష్మణ్ జీ ఏమైనా చెప్తారా? అన్న జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ లక్ష్మణ్ జీ, చెప్పండి. అన్న మనము ఒక నేను అది మన ఇన్సైట్ అని కనిపిస్తుంది మనకు ఇన్స్టా పేజ్లో. హలో, వినపడుతుందా నా వాయిస్? చెప్పండి చెప్పండి చెప్పండి. యాక్చువల్గా మనం మనం ఫోకస్ చేయాల్సింది రీల్స్ మీద ఫోకస్ చేయాలన్నా. ఓకే. రీల్స్ మీద ఫోకస్ చేస్తే రీచ్ ఎక్కువ ఉంది. దాదాపు మనం ఇప్పుడంతా చేసిన టాప్ పొజిషన్ ఉంది. రీల్స్ మాత్రం సుమారు 5 వీడియోలు వచ్చినాయి. 5 వీడియోల 3 వీడియోలు టాప్ పొజిషన్లో ఉన్నాయి మనకి ఇప్పుడు. ఓకే. సుమారు రీల్స్ ఒక 1000 పైన వ్యూస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఫోకస్ చేస్తే మంచిగా ఉంటుంది.
దాంతోపాటు ఒక 10 హ్యాష్ ట్యాగ్లు మాత్రం కామన్ పెట్టుకొని మిగిలిన ఒక 30 వరకు పెట్టుకోవచ్చు అని నాకు తెలిసిన సమాచారం. ఒక 10 మనం కామన్గా పెట్టుకొని మిగిలినవి దా పోస్ట్ అనుగుణంగా మనం హ్యాష్ ట్యాగ్లు మార్చుకుంటే రీచ్ బాగుంటుందని నా అభిప్రాయం. హ్యాష్ ట్యాగ్ వల్ల రీచ్ మనకు మంచిగా వస్తుంది. అంటే ఓకే, డెఫినెట్లీ. ఎక్కువ ఎక్కువ మంది రీచ్ అవుతుంది హ్యాష్ ట్యాగ్ వల్ల. కాబట్టి అది ఒకటి మనం ఫోకస్ చేయాలి. ఓకే, డెఫినెట్లీ లక్ష్మణ్. అండ్ సో ఇప్పుడు ఇంతే అన్న. ఇన్స్టా ఎవరు మేనేజ్ చేస్తున్నారు ప్రెసెంట్? 4 మెంబర్స్ ఉన్నారు. ఓకే జీ. అండ్ ఈ హ్యాష్ ట్యాగ్స్ ఇప్పుడు ఎవరైతే ప్రపోజ్ చేస్తున్నారో అవే సేమ్ హ్యాష్ ట్యాగ్స్ మనం టెలిగ్రామ్లో మీరు పోస్ట్ చేసేయండి. సో దట్ ఎవరైతే అడ్మినిస్టర్ చేస్తున్నారో వాళ్ళు డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. యా అమరేష్ సార్ చెప్పండి. సో హ్యాష్ ట్యాగ్ మన గ్రూప్లో షేర్ చేస్తే ఏదైనా క్రియేటివ్గా అయినా సరే, ఎగ్జిస్టింగ్ అయినా సరే, వాటన్నింటినీ మనం యూజ్ చేసుకోవచ్చు. అది అంటే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా సెండ్ చేసే బదులు గ్రూప్లో పెట్టేస్తే ఏమవుతుందంటే అందరికీ ఫిజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో దట్ రీచ్ అన్నది కూడా ఎక్కువగా ఉంటుంది మనకి. అండ్ ప్రతి ఒక్కరిని పింగ్ చేసి పోక్ చేసి డిస్టర్బ్ చేసే కంటే గ్రూప్లో పెట్టేస్తే ఏమవుతుందంటే సెల్ఫ్గా కూడా మనం వాడచ్చు. అది ప్రతి ఒక్కరు ఎవరెవరైతే అకౌంట్స్ మేనేజ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఆ హ్యాష్ ట్యాగ్స్ని కూడా మల్టిప్లైగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇన్స్టా ఒకటే కాదు, ఇన్స్టాని ఇంప్రూవ్ చేద్దాం. అట్ ద సేమ్ టైం ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్లో అయితే ప్రెజెంట్ ఎవరు మేనేజ్ చేస్తున్నారో తెలీదు, దాంట్లో 0 ప్రోగ్రెస్. ఇన్స్టా వచ్చేసరికి నంబర్ 1 పొజిషన్ మనం అనుకున్న టార్గెట్కి. కానీ ఓకే, చాలా తక్కువ టైంలో యావరేజ్గా ఈ 15 డేస్లో మనం క్యాలిక్యులేట్ చేసుకున్న డైలీ 20 మెంబర్స్ యావరేజ్ కింద కౌంట్ అయింది. సో 300+ ఉన్నారు. ఇంకా 20 మెంబర్స్ని మనం డైలీ 30 టార్గెట్ మీన్స్ ఒకే పర్సన్తో అవ్వదు, ఒక్కొక్కరు మినిమం 5 మెంబర్స్. ఇప్పుడు 3 మెంబర్స్ 6 మెంబర్స్ యాక్టివ్ ఉన్నారు, 6 5 30 అవుతుంది. ఆ 30ని ఇంకొంచెం రీచ్ చేయాలి మనం. అండ్ మన టార్గెట్ వచ్చేసరికి రేపు సండే కల్లా కనీసం ఒక 1000 వరకు రీచ్ అవుతే మన సక్సెస్ రేట్ కూడా మనకు అర్థమవుతుంది. అండ్ కాంట్రిబ్యూషన్స్ అండ్ ఈ మేనేజ్ చేసే వాళ్ళు కూడా ఒకటి. అండ్ ఇప్పుడు మనం ఏవైతే ఈవెంట్స్ అని అనుకున్నామో, మీ ఐడియాస్ మీ ఫ్రెండ్స్తో కాంటాక్ట్ చేసి ఏమైనా మాట్లాడి ఇలా సో అండ్ సో ప్రోగ్రామ్ అనుకుంటున్నాం, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏమైనా సజెషన్స్ వచ్చినా సరే వాళ్ళని కూడా టెలిగ్రామ్లో పార్ట్ అవ్వమనండి, షేర్ చేయమనండి. వాళ్ళు దీంట్లోనూ చూస్తారు, ఇక్కడ సోషల్ నెట్వర్క్లోనూ కాంటాక్ట్లో ఉంటారు, బోత్ ద వేస్. సో ఇంకా ఏమైనా సజెషన్స్ మీ దగ్గర నుంచి? భరత్, సతీష్, సాయి, అమరేశ్వర్ మీరు అకౌంట్స్ మేనేజ్ చేస్తూ ఉన్నారు. అండ్ యశోధర్ మేనేజ్ చేసే వాళ్ళే కాదు, ఈవెన్ మనం మేనేజ్ చేసి దాన్ని రీచ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేయొచ్చు. యశోధర్ కూడా ఇందాక ఒక ఐడియా ఇచ్చారు, చాలా బాగుంది అది. అండ్ లక్ష్మణాచారి కూడా హ్యాష్ ట్యాగ్స్ గురించి చెప్పారు. ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ హ్యాష్ ట్యాగ్స్ ఏమున్నా కూడా టెలిగ్రామ్లో పోస్ట్. సో ఇంకా టార్గెట్కి ఇంకే విధంగా రీచ్ అవ్వాలి? యశోధర్ మీ ఒపీనియన్ ఇంకా ఏమైనా? అమరేష్ గారు వాట్సాప్ కమ్యూనిటీ ఓపెన్ చేస్తే బాగుంటుందని ఒక సజెషన్ చెప్పిండు. సో ఎట్లుంటదంట? అది కూడా బాగుంటుంది. నేను ఛానల్ ఆల్రెడీ కమ్యూనిటీ కూడా స్టార్టింగ్లో స్టార్ట్ చెప్పాను. చేస్తే మన ఎస్, డెఫినెట్లీ. వాట్సాప్ అప్డేట్స్లో మనకి ఛానల్ వస్తుంది, దాంట్లో కూడా రీచ్ అవ్వచ్చు. అండ్ ఎవరైనా మోడీ ఎన్మాక్ 24 మోడీ అని పెట్టాలి, ఏదో ఒక సమ్ ట్యాగ్ లైన్. సో దట్ మనది సెర్చ్లో కొట్టిన వెంటనే పేజ్ ఫస్ట్ వ్యూలో ఉండాలి. అండ్ మనం కూడా కమ్యూనిటీలో వచ్చిన పోస్ట్ని రీషేర్ చేయటం, పోస్ట్ డిస్క్రిప్షన్ ద్వారా కూడా రీచ్ అవ్వచ్చు వాట్సాప్లో కూడా. ఇప్పుడు మీరు టార్గెట్ ఎంత చెప్పారు? 1000?
1000 by Sunday. ఓకే. సో దానికి ఇంకా మరి వీళ్ళ చెప్పాలి. వీళ్ళ ఐడియాస్ ఏందో, వీళ్ళ వ్యూస్ ఏందో ఒక్కొక్కరు. అదే అండి. గణేష్ గణేష్ లేడు గణేష్ బ్రో. గణేష్ లేడు. అవునా? నా view చెప్తాను. చెప్పు కంటిన్యూ, ఒక్కొక్కరు అందుకోరి. యా జగన్ చెప్పండి. సో ఏమైందంటే ఏమైందంటే నేను ఒక పోస్ట్ తయారు చేస్తున్నాను నైట్. రేపు మార్నింగ్ పోస్ట్ పెడదాం, ఈ రోజు మార్నింగ్ పోస్ట్ పెడదాం, నైట్ ఒక పోస్ట్ తయారు చేసి అట్లా రెండు తయారు చేసి తయారు చేసుకుని ఒక ఫ్రెండ్ వచ్చింది నా దగ్గరికి. అరే నీకు మీమ్ పేజ్ ఉందా? మెయిన్ పేజ్ కాదు, ఇట్లా మోదీ పేజ్ అని అడుగు. అరే నేను మోదీ పిచ్చ భక్తులేరా అంటే, ఏం పేజ్ రా చూపరా అన్నాడు. ఇట్లా ఎంనాక్ అని ఉంటుంది, ఫాలో చేయరా అని ఇట్లా చెప్పింది. సో ఓకే. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎస్. మన ఫ్రెండ్స్ సర్కిల్ లోనే, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ మారిపోయింది. ఒకప్పుడు ఉన్నది అది లేదు. అంటే నేను చూసినంత వరకు మోదీ అంటే పర్ఫెక్ట్లీ మోదీ ఓట్ అటు పట్టుకోతుంది ఫిక్స్ అంటే ఉన్నది. యూత్ అవుతున్నాను నేను స్టూడెంట్ యూనివర్సిటీలో చూస్తుంటా కాబట్టి. అవును జగన్. యూనివర్సిటీ అనే కాదు, సో ఇంకా అట్లా చెప్పాలంటే చాలా మందికి కూడా ఉంది, కానీ కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేరు కూడా అలాగా. ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. చాలా మంది ఉంటారు కానీ లోపలనే ఉంటది, బయటకి ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా అంటే అంతేగాని అన్లెస్ మనం ఎక్స్పోజ్ అయితే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. లేదా ఇట్లా అనవసరంగా మోదీ ఎందుకు చేసింది వాళ్ళ బాగుంటుంది. ముందు ఇది అవ్వడం అన్న ఆలోచనతో కూడా వాళ్ళు సప్రెస్ అయిపోతున్నారు. సప్రెస్ అయిపోతుంది. సో మనం ఏంటంటే లైక్ మాక్సిమం ఏంటంటే షేర్ ఏదన్నా బాగా షేర్ చేస్తే బాగుంటుంది అనేది ఒక సజెషన్. ఈ 1000 కొరకు నువ్వేం లేకపోతే చేస్తున్నావు? కొంతమంది నా తరఫున నేను ఇప్పుడు మన గ్రూప్ నుంచి ఏదైనా పోస్ట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఎవరైనా పోస్ట్ పెట్టింది, ఇప్పుడు అది రాగానే ఫస్ట్ ఏంటంటే నాకు కమ్యూనిటీ ఉంటుంది ఒక 20 మెంబర్స్. అది 20 మెంబర్స్, ఇప్పుడు 20 మెంబర్స్ కాస్త 40 మెంబర్స్ అయింది. డైలీ నేను మీమ్స్ షేర్ చేసే వాళ్ళు ఎట్లుంటారు అంటే క్యాజువల్ జోక్స్ షేర్ చేసుకున్న వాళ్ళకి. సో అలానే ఇది కూడా జాయిన్ చేస్తుంది. సో మెల్లగా మీమ్ తో పాటు ఇది కూడా జాయిన్ చేస్తే ఏంటంటే ఓకే మీమ్ తో పాటు ఇది కూడా చూస్తున్నారు, చాలా మంది చూస్తున్నారు, లైక్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అలా 20 to 20 ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు. క్యాజువల్ గా పంపే వాళ్ళకి కాకుండా మన ఐడియాలజీ ఉన్న ఫ్రెండ్స్ కూడా దోలాడుకొని దీన్ని షేర్ చేస్తున్నారు. షేర్ చేసి వాళ్ళని ఏం చెప్తున్నాం, అరే ఇది మనమే హ్యాండిల్ చేస్తున్నాం ఈ పేజ్ మోదీ గురించి. సో దీన్ని మన వాళ్ళని కూడా షేర్ చేయండి. అప్కమింగ్ పర్సన్ టు ఎలక్షన్స్ పర్సన్ ఏ ఏ కాంటాక్ట్. ఏదైనా మెన్ టు మెన్ వెళ్తే అది చాలా బాగుంటుంది. అవును జగన్, అది కరెక్ట్. అది ఫ్రెండ్ సర్కిల్లో నుంచి మొదలు పెడితే ఈవెన్ ఇంకా నీకు ఇంకా మన సర్కిల్లో కాకుండా ఇంకా నీకు ఎవరైనా వేరే ఫ్రెండ్స్ ఉన్నా కూడా నువ్వు షేర్ చేయి. సో దట్ ఏమైనా ఉంటే కూడా ఐడియాస్ షేర్ చేసుకోమని చెప్పు అని కూడా మనం డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం కూడా చాలా బాగుంటుంది. సో అదే సేమ్ అలా కూడా ఈ రీచ్ అవుతూ ఉంటే ఈ లోపల మనం ప్లాన్ చేసి ఈవెంట్ ఆర్గనైజేషన్ కింద ఒక ఈవెంట్ కూడా ప్లాన్ చేసుకుంటే యాక్టివిటీ దాంట్లో కూడా మీట్ అవ్వచ్చు. నాట్ ఓన్లీ డిజిటల్ యాక్టివిటీ, ఈవెన్ ద ఫిజికల్ యాక్టివిటీ లైక్ లైవ్ గా మనం లాస్ట్ టైం మనకి ఒక 6 మెంబర్స్ మనం ఇక్కడ కలిసాం. అండ్ మొన్న రీసెంట్లీ కార్తిక్ అన్న కూడా కొంతమందితో గ్యాదర్ అయ్యాడు నల్గొండలో. సో ఆ విధంగా మన ఫ్రెండ్స్ ఒక ఐడియాలజీతో ఉన్న వాళ్ళందరినీ మనం గ్యాదర్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఒక ఫ్రెండ్ ఫాలో అయ్యాడు, అలాంటి ఫ్రెండ్స్ వేరే వేరే వాళ్ళు లైక్ మన ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ డిగ్రీ వాళ్ళతో పరిచయం ఉండదు, పీజీ వాళ్ళు ఉన్న వాళ్ళు 10th వాళ్ళతో పరిచయం ఉండదు, బట్ ఐడియాలజీ సిమిలర్ ఉంటాయి. వీళ్ళందరినీ కూడా మనం గ్యాదర్ చేయాలి, గెట్ టుగెదర్ చేయాలి. అది ఒక యాక్టివిటీ. ఎయిదర్ ఇప్పుడు మనం ఏ విధంగా మనం ఆన్లైన్లో అప్రోచ్ అవుతున్నామో మీటింగ్, ఆ విధంగా చేయండి ఇనిషియల్లో. లేదా ఒక ఫిజికల్ పలానా చోట కలుద్దాం ఒకసారి ఈ వీకెండ్లో అని చెప్పి ఆ విధంగా కూడా ప్లాన్ చేయొచ్చు, నియర్ బై ఏరియా వైడ్గా. సో ఆ విధంగా కూడా గ్రౌండ్ లెవెల్ అప్రోచ్ కూడా మనం అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి, ఈ పోస్ట్ మన లోకల్ లాంగ్వేజెస్తో పాటు ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా క్రియేట్ చేసిన లేదా ఉన్న వాటిని రీపోస్ట్ చేయొచ్చు. మనం కూడా మన పేజెస్ నుంచి వేరే వాళ్ళని ఫాలో అవుతున్నాము, అవి ఎవరు మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అప్రోచ్ అయ్యే విధంగా అకౌంట్ మేనేజ్ చేసే వాళ్ళు కాంటాక్ట్ అవుతాయి. అది కూడా అప్రోచ్ బాగుంటుంది మనకి. ఎందుకంటే వేరే చోట్ల కూడా తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు, కొంతమంది యాక్టివ్గా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా మన సొంత భాష కన్నా లైక్ హిందీలో ఉంచే బాగుంటున్నాయి పోస్టులు, ఇంగ్లీష్లో ఉండే వాళ్ళకి పోస్టులు బాగుంటాయి, అవి ఫాలో అవుతారు. ఇది తెలియదు. సో మనం
ఆ అడ్మిన్స్తో ఎవరితోనైనా కాంటాక్ట్ చేయగలిగే ప్రయత్నం చేస్తే ఇక్కడ నుంచి వాళ్ళు మన పోస్ట్ని రీషేర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఫాలోవర్స్ కూడా డైవర్ట్ అవుతారు. డైవర్ట్ మీన్స్ దానికి దీనికి రెండింటికి ఉంటారు అప్పుడు. సో ఆ ప్రయత్నం కూడా చేయాలి కంపల్సరీ అకౌంట్ మేనేజ్ చేసేవాళ్ళు. ఆ ప్రయత్నం యా కూడా కొంచెం ఆలోచన పెట్టి చేస్తే ఇంకా బాగుంటుంది, మ్యాక్సిమం రీచ్. అండ్ సో ఎవరైనా కొన్ని పోస్ట్ ఎలా చేయాలంటే చెప్పండి చెప్పండి. చెప్పండి చెప్పండి చెయ్యండి. కొన్ని పోస్ట్ ఎలా ఉంటాయి అంటే లైక్ ఇప్పుడు మనం వేరే మెయిన్ పేజ్ హ్యాండిల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మన ఐడియాలజీ ఇలాంటి పేజెస్ ఉంటాయి కదా. సో అవును. అలాంటి వాళ్ళకి ఇనిషియల్ పేజెస్, సో అలాంటి వాళ్ళకి మనం కొలాబరేట్ కూడా ఇవ్వచ్చు. లైక్ వాళ్ళతో మనకు ఒక మంచి ర్యాప్ క్రియేట్ అవుతే, వాళ్ళకి కాంటాక్ట్ ఎస్ అయితే కొలాబ్ ఇస్తే, వాళ్ళు కొలాబ్ చేస్తే మనకు అలా కూడా ఫాలోవర్స్ రీచ్ లైక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా స్పీడ్ వెళ్ళిపోతుంది. ఎస్ అండ్ సో అలాంటి ప్రయత్నాలు కూడా ఇన్స్టా చేయొచ్చు. వచ్చేసరికి అండ్ ఇన్స్టాలో అయితే మనం డైరెక్ట్గా పర్సన్ ఎవరు అడ్మిన్కి డైరెక్ట్గా పర్సనల్గా పింగ్ చేయొచ్చు. ట్విట్టర్లో వచ్చేసరికి ఆ పోస్ట్కి మనం కామెంట్ చేసి కూడా రిప్లై అడగచ్చు. ఫర్ కాంటాక్టింగ్ ప్లీజ్ జాయిన్ ఇన్ దిస్ టీమ్యాక్ ఎన్మ్యాక్ 24 అని కూడా పెట్టచ్చు మన కామెంట్. వాళ్ళు అక్కడ జాయిన్ అయినా పర్వాలేదు, లేదంటే మన పర్సనల్ కాంటాక్ట్ కూడా షేర్ అయ్యి కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని కూడా అప్రోచ్ అవ్వచ్చు. మనకు ప్రమోషన్ కావాలి, సేమ్ టైం గ్యాదరింగ్ కావాలి, లైక్ వర్చువల్ గ్యాదరింగ్ ఆర్ ఫిజికల్ గ్యాదరింగ్. అండ్ డేటాబేస్ ఎలాగా అంటే పర్సన్ రెసిడెంట్, పర్సన్ మొబైల్ నెంబర్, అంతే. ఈ మూడే మెయిన్ మనకు కావాల్సింది. మొబైల్ నెంబర్ లేకపోయినా పర్వాలేదు, పర్సన్ యొక్క లొకేషన్ అండ్ మోడ్ ఆఫ్ కాంటాక్ట్. మనకు డైరెక్ట్ కాంటాక్టా, లేదా ఫేస్బుక్కా, ఇన్స్టాగ్రామా, ట్విట్టరా, ఏదో ఒక విధంగా. అండ్ ఎవరైనా సరే ఒక ఫాలోవర్ కానీ ఎవరైనా సజెషన్ చేసి ఇస్తే వాళ్ళ ప్రొఫైల్ యొక్క ఐడిని మన దాంట్లో కాంట్రిబ్యూషన్ బై అని చెప్పి ఒక పర్సన్ పేరు పెడితే వాళ్ళకు కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ వస్తుంది అని నా ఆలోచన ఒకటి చిన్నది. గణేష్ జీ, గణేష్ లెఫ్ట్ అయినట్టున్నాడు. అండ్ ఇంకొకటి ఫేస్బుక్ లో మనం ఏదైనా ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఇందులో యాక్చువల్గా కూడా అసలు మిగిలిన వాళ్ళు విచిత్రంగా ఏంటంటే పోస్టులు పెట్టేట వాళ్ళు కష్టపడే వాళ్ళే ఉన్నారు ఈరోజు జూమ్ మీటింగ్లో. మిగిలిన వాళ్ళు కనీసం పబ్లిక్ అరే ఆయన వీళ్ళు ఇప్పుడు లక్ష్మణ్ పోస్టులు చేస్తుండు, యశోధర్ రీల్స్ చేస్తుండు, జగన్ రీల్స్ చేస్తుండు, అమరేశ్వర్ చేస్తుండు, సాయికిరణ్ చేస్తుండు, సతీష్ అండ్ ప్రణయ్ ఏమో ట్విట్టర్ చూసుకుంటారు. మిగిలిన వాళ్ళు సరే వీళ్ళందరూ ఎన్ని చూస్తారు కదా, మరి మీరు కనీసం పబ్లిసిటీ అనేది చేద్దామంటే విచిత్రంగా మిగిలిన ఎవరు లేరు ఇందులో. పబ్లిసిటీ మీదనే కొంచెం దృష్టి పెట్టాలి జీ. అవును జీ, అదే ఆల్రెడీ ఎందుకంటే వీళ్ళు కష్టపడుతారు పాపం, అదే సేమ్ మనం ఇంకా అప్రోచ్ అవ్వాలి. మన ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరైతే ఓకే ఫాలోవర్స్ ఉన్న ఫాలోవర్స్ ని కూడా ట్యాగ్ లైన్స్ లో యాడ్ చేయాలి మనం. దీని గురించి ఇంకొకటి చెప్పండి. ఇంకొకటి ఏంటంటే చేంజ్ సిస్టమ్ చిన్నది. ఎట్లా అంటే లైక్ కొంతమంది పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు ఫ్రెండ్స్ లో, పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని బాగా సర్క్యులేట్ చేయమంటే కూడా చేసేవాళ్ళు ఉంటారు. యాజ్ లైక్ మన కార్తీక్ అన్న మాకు ఉన్న రీసెంట్ చిన్న ఎగ్జాంపుల్ వింటూ అని మన నల్గొండ లోకల్ ఉంటుంది. సో అట్లా లైక్ ఎట్లా అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు, మనం అప్రోచ్ అవుతాం. సో అలా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కూడా లైక్ ఎట్లా అంటే అరే మనం పోస్ట్ తయారు చేస్తున్నాం, అరే కొంచెం దీన్ని మన ఫ్రెండ్ సర్క్యూల్ మన ఐడియాలజీ ఉన్న వాళ్ళకి కొంచెం నువ్వు షేర్ చేయగలుగుతావా అంటే లైక్ దీంట్లో పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. అలా కూడా అప్రోచ్ అవుతే బాగుంటుంది. లైక్ మిగిలిన 18 మెంబర్స్ అన్న వాళ్ళు ఉన్నారు కదా, లైక్ వాళ్ళకైనా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ కార్తీక్ మధు అండ్ కొంతమంది మనం మీట్ అయ్యాం కదా, వాళ్ళు ఎక్కడ జాయిన్ అయినట్టు అయితే వాళ్ళ పేర్లు అయితే నాకు కనిపించలేదు మళ్ళీ మనకి. లేరండి. ఓకే, అదే మనకు టెలిగ్రామ్, వాట్సాప్ ఏదో ఒక దాంట్లో జాయిన్ చేసి ఇంకొకటి కాంట్రిబ్యూషన్ కూడా తీసుకోవాలి మన యాక్టివిటీస్ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నేను డైలీ ఒక 5 మెంబర్స్ మీట్ అవుతున్నా, పర్సన్ టు పర్సన్, అంటే డైరెక్ట్ కాదు, ఫోన్లో అయినా సరే. నేను మాట్లాడడం కూడా ఎట్లా అంటే
ఇక ఇలా నల్గొండతో మాట్లాడితే రేపు నల్గొండతో ఈ రోజు నేను మాట్లాడినా నలుగురితో మాట్లాడా. మార్నింగ్ ఏమో సంగారెడ్డి అబ్బాయితో మాట్లాడినా. ఓకే. మళ్ళీ మార్నింగే మళ్ళీ ఇంకొక ఆయన మెదక్ సిద్దిపేట రాహుల్ అని ఒక అబ్బాయితో మాట్లాడినా. ఓకే. మళ్ళీ ఇందాకనేమో ఒక ఆయన యుఎస్ లో ఉంటాడు అబ్బాయితో మాట్లాడినా. ఓకే. సంతోష్ అని. ఓకే. అట్లా నేను రోజుకు ఒక డిఫరెంట్ వ్యక్తులతో మాట్లాడతాను, డిఫరెంట్ లొకేషన్స్. ఓకే. అవును, లాస్ట్ టైం మనకి అంటే శివ అనే పర్సన్ లోకల్ అతను అండ్ శివ అని ఇంకొక అతను బయట వ్యక్తి ఆ, కూడా వచ్చారు. నా బాధ ఏంటంటే ఇందులో 5 దేశాల వాళ్ళు, 5 రాష్ట్రాల వాళ్ళు, 5 యూనివర్సిటీల వాళ్ళు. ఓకే. కానీ అక్కడక్కడ నిన్న మాకు ఇది తను చెప్పాడు కదా, దాంట్లో చూస్తే ఎక్కువ లోకల్ హైదరాబాద్లోనే సర్క్యులేట్ అవుతుంది. అవును జీ, అది ఇంకా రీచ్ అవ్వాలి. అందుకనే మనం కూడా వేరే వాటి ఫాలో అవుతున్నాం కదా, ఇంగ్లీష్, హిందీ. ఆ అడ్మిన్స్ తో అయ్యి ఇందాక జగన్ చెప్పినట్టు మనం కొలాబరేషన్ తో షేర్ చేయొచ్చు అది. అందుకనే మనము వీళ్ళందరూ అంటే వీళ్ళు కానీ మిగిలిన మెంబర్స్ కానీ ఎవరైతే వాళ్ళకి కూడా నేను ఫోన్ చేసి చెప్తున్నా ఓకే. ఏంటంటే డిఫరెంట్ స్టేట్ కానీ డిఫరెంట్ ఏరియాలకు కానీ పోవాలా. ఇక ఇప్పుడు అవును జీ. లోకల్ వీళ్ళు వద్దు చాలు, ఎందుకంటే లోకల్ నేను చెప్పినా నువ్వు చెప్పినా ఎన్నిసార్లు చెప్తావు ఒకరికి. అంతే జీ. ఇప్పుడు నేను నలుగురు ఇద్దరిని కలిశాను, ఒక ఆయన సంతోష్ జిమ్ అని, ఇంకో ఆయన కలిశాను. ఆల్రెడీ జగన్ భుజ్బల్ మాట్లాడారని చెప్పింది. కానీ నాకు అర్థమైపోయింది, నేను అనవసరం ఒక 10 minutes టైం వెయిట్ చేసుకుని ఒక పావు గంట 2 నిమిషాలని. ఓకే. ఇప్పుడు లోకల్ కాకుండా నాన్ లోకల్ మీద దృష్టి పెట్టాను. లోకల్ అయిపోయింది చాలా ఇక. అంటే లోకల్ చాలు అని కూడా సరిపెట్టుకోవచ్చు, ఐ మీన్ ఎందుకంటే చాలా కొంతమంది మీన్స్ అంటే లోకల్ అలా అంటే లోకల్ మీద పెట్టాను. కొంతమంది లోకల్ ఎలా ఉంటారంటే వాళ్ళకి బయట వైపు పట్టు ఎక్కువ ఉంటుంది. సో మనకి ఇది కావాలి, అది కావాలి. ఇక్కడ ఎవరైనా కీ పర్సన్ దొరికారు అంటే ఆటోమేటిక్గా అప్రోచ్ కూడా ఉంటుంది. మనకి ప్రతి పర్సన్ కీ లాంటి వాళ్ళే. ఎవరిని టచ్ చేస్తే ఎక్కడ కదులుతుంది అన్నది ఎవరికి తెలియదు. కాబట్టి 2 విధాలుగా ప్రయత్నం. ఒకటే కాదు, ప్లాన్ ఏ ఫెయిల్ అవుతే ప్లాన్ బి అన్నట్టుగా మనకి 2 ఉండాలి. చెప్పండి జగన్. అంతే. యశోధర్ నెక్స్ట్ భరత్ అండ్ సాయి, చెప్పండి మీ వ్యూస్ కూడా. అమరేశ్వర్ కూడా ఇంతవరకు మాట్లాడలే. అమరు బస్ స్టాప్ లో ఉన్నాడంట కొంచెం ఓకే మాట్లాడు. అన్న యశోధర్ ఒక చిన్న సజెషన్ అన్న నా తరపు చెప్పు నుంచి. చెప్పండి. చెప్పండి సాయి. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టేటప్పుడు మనం స్టోరీస్ అనేవి ఎట్లా అంటే కంటెంట్కి లైక్ చిన్న కంటెంట్స్ని మనం స్టోరీ లాగా పెట్టుకోవాలి. పోస్ట్కి సంబంధం లేకుండా మనం స్టోరీస్ మెన్షన్ చేయొచ్చు అన్న. లైక్ ఇప్పుడు క్విజ్ ఉంటుంది దాంట్లో, లైక్ ఎస్ఆర్ నో టైప్ కొన్ని చిన్న అలా అలాంటివి చేయొచ్చు అన్న మనం, కొంచెం వ్యూవర్స్కి అట్రాక్ట్ చేయడానికి. ఓకే. సో ఇన్స్టా మేనేజర్స్ ఇప్పుడు సతీష్ అన్నారా? సతీషా అమరేశ్వరా? నేనే ఇన్స్టా ఇన్స్టా సాయి కిరణ్ కూడా ఉండు మేనేజ్ చేసేద్దాం. సాయి మరి చెయ్యండి. మీరు ఇప్పుడు మేనేజ్ యా చేస్తున్నారు అంటే యూ హ్యావ్ ఎ కంప్లీట్ అది యాక్సెస్. యా చెయ్యండి అన్న డెఫినెట్లీ. మేము ప్రతి ఒక దాంట్లో వీడియో follow పెట్టారు కదా, అన్ని ప్రతి ఎలక్షన్ లో పెట్టి ఈసారి ఎలక్షన్ లో ఎంత ఒక క్వశ్చన్ చేశాడు ఒకటి. ఓకే. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్. అండ్ మేజర్గా ఏమవుతుందంటే ఈ సోషల్ నెట్వర్క్స్ లో ఎడ్యుకేటెడ్ అందరు ఉంటున్నారు, బట్ దే ఆర్ నాట్ యూటిలైజింగ్ దేర్ ఓటింగ్ రైట్. మెయిన్లీ హైదరాబాద్ లాంటి సిటీస్లో హాలిడేస్ లాగా తీసుకుంటున్నారు దాన్ని. యా డెఫినెట్లీ గ్రాండెడ్ గా తీసేసుకుంటున్నారు. రేపు సండే కాబట్టి రేపు కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకుంటా. మన అమరేశ్వర్ బస్ స్టాండ్ లో ఉంది కదా భరత్. అన్నా ఇప్పుడు చెప్పు నాన్న, నువ్వు చెప్పు. నేనేం చెప్పలేదన్నా. భరత్ నువ్వు ఒకటి 2 చేసావు కదా పోస్టర్లు. అవునన్నా. నేను ఆ రోజు అడిగాను కదా, యాక్చువల్గా ఈయన భరత్ అండి, ఈయనకి కంటెంట్ తీసుకొని ఆయన 2 పోస్టులు డిజైన్ చేసిండు. ఓకే. సౌత్ చైనా సీ అని చెప్పి సూపర్గా చేసిండు వాడు ఆ రోజు నైట్ మనం మాట్లాడుకున్నాం, నైట్ మేము ఇద్దరం 11:30 మాట్లాడుకున్నాం. ఏదైనా అరే నీ కాదు టాలెంట్ ఎంత ఉందో నాకు తెలియదు కదా చేయరా బాబు అంటే సరే అని చేసిండు వాడు. నైట్ 1:28కి నాకు పంపించి పడుకుని వాడు. ఓకే.
కానీ మరి సూపర్ ఉన్నాయి. పోస్ట్ అయితే సోషల్ నేనండి నెట్వర్క్ నా బాధ పబ్లిష్. ఏంటంటే ఒక మాట, నా బాధ ఏంటంటే ఇందాక నాకు గంట కింద ఫోన్ చేసిండు, అన్న నా పోస్ట్ ఎందుకు పోస్ట్ చేయలేదని అడిగిండు. ఓకే, ఇప్పుడు నా ప్రశ్న అదే సేమ్. నేను అదే ప్రశ్న నేను మళ్ళీ రివర్స్ ఆయన అడుగుతున్నా, నా పోస్ట్ ఎందుకు పోస్ట్ చేయలేదని ఈ రోజు ఎందుకు అడిగావు? ఏమో అన్న, నువ్వు చేస్తావేమో అని నేను అనుకున్నాను నన్ను. ఎట్లా నువ్వు సరే అనుకున్నావు, దానికి ఎన్ని రోజులు ఆగుతావు? 5 రోజులు ఆగుతావా? సరే ఓకే భరత్, అయ్యిందేదో అయిపోయింది. అంటే ఈ మన రోజు మనం పోస్ట్ జూమ్ మన కాదండి, పోస్ట్ ఈ రోజు మనం పెడుతున్నారా లేదా అని అనడానికి వెంటనే మీరు ఏది ఉన్నా టెలిగ్రామ్ లో మన కామన్ గ్రూప్ లో పోస్ట్ చేసేసేయండి. అక్కడ నుంచి ఇంకొకటి ఎవరైతే సోషల్ నెట్వర్క్ మేనేజ్ చేస్తున్నారో వెంటనే దాన్ని తీసుకుని ఆయా వెబ్ పేజెస్ లో ఆయా సోషల్ నెట్వర్క్స్ లో పోస్ట్ చేయాల్సిందే అది. ఇంకొకటి జీ సరే అన్న. ఇంకొకటి జీ నేనేది ఏంటంటే ఈరోజు గూగుల్ మీటింగ్ అని చెప్పి ఒకటి లింక్ క్రియేట్ చేసి పంపించినాం కాబట్టి వీళ్ళకి గుర్తుకొచ్చింది. యాక్చువల్గా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీరు అందరూ లాస్ట్ టైం మీటింగ్ లింక్ ఈ మీటింగ్ లింక్ రెండు సేమ్, ఈవెన్ ఒక్క క్యారెక్టర్ కూడా చేంజ్ అవ్వలేదు. ఈ లింక్ అన్నది కంప్లీట్గా మన కంట్రోల్లోనే ఉంటుంది. అండ్ ఈ మన టార్గెట్స్ ఏవైతే మనం అనుకుంటున్నారో, ఒక ఎయిమ్తో వర్క్ చేస్తున్నామో ఎయిమ్ వర్క్ అయ్యేంత వరకు కూడా ఈ లింక్ ఇలానే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేసేది భరత్ అయినా లక్ష్మణాచారి అయినా, అన్న మా పోస్ట్ ఎందుకు పోస్ట్ అవ్వట్లేదు, లేదంటే టెలిగ్రామ్లో పెట్టేయండి, దిస్ పోస్ట్ ఈజ్ పెండింగ్ ఫర్ పోస్టింగ్ అని పెట్టండి. సో దట్ మీ పోస్ట్ కూడా కరెక్ట్గా రీచ్ అవుతుందా లేదా, పోస్ట్ అవుతుందా లేదా, ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఎనీ సజెషన్స్ ప్లీజ్ పింగ్ హియర్ అని పెట్టండి ఒక మెసేజ్. ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్తారు. అండ్ ప్రతిదాన్ని మీరు కూడా కంటెంట్ క్రియేట్ చేసి పెట్టేసి వదిలేయడమే కాదు, అది కరెక్ట్గా పోస్ట్ అవుతుందా లేదా, మీరు కూడా ఆయా వెబ్ పేజెస్ని ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవుతా ఆటోమేటిక్గా ఇంకొకరు మీ వెనకాల ఫ్రెండ్స్ సర్కిల్స్ ఫాలో అవుతారు. సో మీరు కూడా ఫాలో అవ్వట్లేదు. సో మనలో మనమే కంటెంట్ క్రియేట్ చేయడానికి రెడీ ఉన్నాం కానీ ఫాలో అవ్వట్లేదు, అది కూడా అర్థమవుతుంది. భరత్ భరత్ అన్న అన్న ఈ 1000 మెంబర్స్ రీచ్ కావడానికి నీ ప్లాన్ ఏంటి? ప్లాన్ అంటే ప్లాన్ కంటే ముందు ఫస్ట్ భరత్ మీరు ఫాలో అవ్వండి మూడింటిని కూడా, మీ అకౌంట్స్ ఉంటే ఖచ్చితంగా. కనీసం ఒక్క ఫాలో అకౌంట్ ఉన్నా అవుతున్నాను. కూడా ఫాలో అవ్వండి. సో మీరు పోస్ట్ కూడా అప్డేట్ చూడండి, నా పోస్ట్ వస్తుందా లేదా. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా దాంట్లో పోస్ట్ అయిన తర్వాత దాన్ని మీ అకౌంట్లో షేర్ చేసుకోండి. అండ్ మీ ఫేస్బుక్లో షేర్ చేసినప్పుడు వాళ్ళని హ్యాష్ ట్యాగ్ పెట్టండి, ఇన్స్టాలో షేర్ చేస్తే వాళ్ళని లింక్ చేయండి విత్ ఫ్రెండ్స్ హ్యాష్ ట్యాగ్స్తో. సో దట్ ఆటోమేటిక్గా వాళ్ళ ప్రొఫైల్లోనూ వ్యూ అవుతుంది, వాళ్ళ ప్రొఫైల్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్స్ కూడా వ్యూ చేస్తారు. సో ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే, ఫాలోవర్స్ని పెంచాలంటే ముందు మనం షేర్ చేయాలి. మనం షేర్ చేస్తేనే పక్కన వాడు వాళ్ళ ప్రొఫైల్లో వ్యూ అవుతుంది, వాళ్ళ ప్రొఫైల్లో నుంచి వేరే వాళ్ళు అవుతారు. ఇంకా మీకు క్లోజ్ అసోసియేట్స్ లైక్ ఇందాక జగన్ చెప్పాడు, సేమ్ ఐడియాలజీ ఉంటే వాళ్ళకు కూడా అరే నువ్వు కూడా ఇది షేర్ చేయి, నువ్వు కూడా సేమ్ ఐడియాలజీ ఉన్న ఫ్రెండ్స్ని ఎవరైతే నీకు బాగా క్లోజ్గా ఉంటారో వాళ్ళని హ్యాష్ ట్యాగ్లో పెట్టి దీన్ని మళ్ళీ రీపోస్ట్ చేయని చెప్పి కూడా మనం అడగచ్చు పర్సనల్గా. ఏం భరత్? అవునవును. కాబట్టి ఆ సతీష్ ప్రయత్నం చేద్దాం. సతీష్ జీ సేమ్ టైం మీరు ఏమైనా ఫాలోవర్స్ చెప్పాలి? వస్తారు, అందరు వస్తారు. నెక్స్ట్ సతీష్ చెప్పండి. ట్విట్టర్ అంటే ప్రజెంట్ నేను ట్విట్టర్లో అంటే నేను ఏ విధంగా వెళ్దాం అనుకుంటున్నా అంటే, సో ఓన్లీ నాట్ ఓన్లీ ప్రమోటింగ్ నరేంద్ర మోడీ. సో అంటే ఇండియాకి ఎగనెస్ట్ గా ఏమేమి జరుగుతుంది, అసలు బీజేపీ మీద అగెనిస్ట్ గా ఏం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో హిందూస్ మీద చాలా అటాక్స్ అవుతున్నాయి. ఖలిస్తాన్ ప్రొపగండా ఒకటి ప్రమోట్ అవుతుంది. సో మణిపూర్లో కుకీస్ యాంటీ మిలిటరీ మీద వాళ్ళు ఇండియా అండర్ అటాక్ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ మీద వాళ్ళు ఇండియా మిలిటరీ మీదనే వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. ఓకే. సో నేను ఇలానే వెళ్ళనా, ఓన్లీ అంటే ఈ ప్రొపగండా మీద అంటే ఇలాంటి ప్రమోట్ చేయనా, ఇలా ఇదే విధంగా వెళ్ళనా, ఓన్లీ నేను మోడీ గవర్నమెంట్ అట్లానే వెళ్ళనా? సో అది రైట్ వేనా నేను వెళ్ళేది, కరెక్టేనా కాదా? సో ఇలాంటివి కూడా నేను నా ఉద్దేశం రీపోస్ట్ అయితే చేయడము. గుడ్ గవర్నెన్స్ మీద 70% నుంచి మిగిలిన 30% వేరే దాని మీద ఇస్తే బెటర్. చెప్పు జగన్ నువ్వేమో చెప్తున్నావు చెప్పు. అయితే 60-40 పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే
లైక్ బర్నింగ్ ఇష్యూస్ కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది బర్నింగ్ సమాజం. ఇష్యూస్ ఓకే 100% చేయాలి, అది లేటెస్ట్ కదా. అంటే బర్నింగ్ ఇష్యూస్ సో నెగిటివ్ అన్నది కూడా ఉంటుంది. నెగిటివ్ కి మన వాళ్ళు ఎలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంది గవర్నమెంట్, ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటుంది, ఏం తీసుకోవడానికి రెడీగా ఉంది, అండ్ వై దే ఆర్ మానిటరింగ్ అని చెప్పి మనకు కూడా కొంతమంది ప్రిజంప్షన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దానికి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. లైక్ మణిపూర్ వాళ్ళు చేస్తున్నారు, కానీ మన వాళ్ళు చూస్తూ కూడా ఎందుకు కామ్గా ఉన్నారు, అక్కడ లోకల్ పాలిటిక్స్ ఏంటి అని, అక్కడ లోకల్ న్యూస్కి సంబంధించింది లైక్ టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ఏదో ఒక దాంట్లో మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో దాన్ని ఆర్టికల్గా పర్టికులర్లీ గో త్రూ అయ్యి రీపోస్ట్ చేయడం అన్నది ఇంకా బెటర్. అంటే నెగిటివ్ని కూడా ప్రమోట్ చేస్తూనే దానికి యొక్క రీజన్ ఏంటి అన్నది కూడా మనం అటాచ్ చేయాలి, న్యూట్రలైజ్ చేయడానికి. సతీష్ యా యా అదే నేను ఈ విధంగా అంటే ఇంత ముందుకు నేను హ్యాండిల్ చేసిన ట్విట్టర్ అకౌంట్ కూడా సేమ్ నేను ఇలా ఈ విధంగానే వెళ్ళిపోయినా. సో అదే వేలో నేను వెళ్ళిపోనా అని ఒక సజెషన్ కోసం. ఇప్పుడు మనం జనరల్ ఎలక్షన్స్ గురించి మనం మోడీ గురించి పెట్టుకున్నాం కదా, అంటే ఐ మీన్ అవి చేసుకుంటూ గుడ్ గవర్నెన్స్. ఓకే, అవి ఉంటాయి, అవి ఖచ్చితంగా ఉంటాయి. రైట్, ఓకే. మరి ఇంకే అంటే ఇట్లా ఈ హిందుత్వ అని ఆ పోస్ట్ లో ఉండాలా, ఓన్లీ గవర్నమెంటే ఉండాలా అని? ఓన్లీ రేషియో గవర్నమెంట్ పెట్టండి, కాన్సన్ట్రేషన్ రేషియో పెట్టచ్చు. సేమ్ టైం అది రెండు చూపించాలి. మనం కాయిన్ కి హెడ్స్ అండ్ టైల్స్ ఉన్నట్టుగా రెండు చూపించాలి. అలా నెగిటివ్ ప్రమోట్ చేయడం అని కాదు, ఆ నెగిటివ్ కూడా ఒక సమ్ రీజన్ ఉంటుంది. ఆ సపోర్టివ్ రీజన్ని కొంచెం టైం స్పెండ్ చేసి లేదా ఒక హెల్ప్ అయినా తీసుకుని దాన్ని దీనికి రిలేట్ చేయాలి. అది రేషియో మెయింటైన్ చేస్తూనే రిలేట్ చేయడం, రిలేటివిటీ అన్నది ఒక్కటే మన మెయిన్ టాస్క్ ఇక్కడ. అది ఆ పోస్ట్లో పెట్టినప్పుడు సో కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టండి, నో ప్రాబ్లం. మనం అగైన్స్ట్ గేమ్ వెళ్ళట్లేదు అంతే. యా సో నాకు ఈ ట్విట్టర్లో అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు, సో మిగతా 18 మెంబర్స్ ట్విట్టర్ అకౌంట్స్ ఓపెన్ చేసి, సో నేను అంటే వీళ్ళు పోస్ట్ చేసిన పోస్ట్ని లైక్ చేయడం, షేర్ చేయడం అలాంటివి చేస్తుంటే కొంచెం అంటే మనం చేసిన పోస్ట్ కూడా ప్రమోట్ అవుతుంది. నువ్వు వాట్సాప్లో ఉన్నావు కదా సతీష్? ఉన్నా నువ్వు అడుగు దాన్ని. వాట్సాప్లో లిమిటెడ్ ఏం లేదు, అడ్మిన్ ఓన్లీ ఏం లేదు, అందరూ వాడుకోండి దాన్ని. లేదు అంటే ఇప్పుడు డిస్కషన్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఏం కాదు, అడుగు. టెలిగ్రామ్ ఉంది, వాట్సాప్ ఉంది, రెండిట్లలో మనం. టెలిగ్రామ్లో అయితే ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు అనుకో, వాట్సాప్లో అయితే ఇంకా మనం మాత్రమే ఉన్నాం. అందుకని గట్టిగానే అడగండి. మీ కాంట్రిబ్యూషన్స్ ఏవి రాకపోయినా అడగచ్చు. మేము చేసాం కంటెంట్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని లక్ష్మణాచారి అడగచ్చు, భరత్ అడగచ్చు. నెక్స్ట్ మనం కూడా ఏదైనా మిస్ అయితే వాళ్ళు మనకి హెల్ప్ చేయొచ్చు. లేదు అంటే మనం పోస్ట్ చేసేయడానికి ఏమైనా అభ్యంతరంగా ఉంటే మనం వాళ్ళకి డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు గ్రూప్లోనే. ఇది ఏది పర్సనల్ కాదు, ఏమీ కాదు, మన కాంట్రిబ్యూషన్ అంతే. మన ఐడియాలజీ, మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్రెస్ చేయడం. సో సతీష్ చెప్పినట్టు అందరికి అకౌంట్స్ ఉంటే వెంటనే ఆ ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవ్వండి, ఫాలో అవ్వాలి, షేర్ చేయాలి. ఏంటి అన్న కరెంట్ చూద్దాం అంటే ట్రై చేస్తున్నాం కదా అట్లా. ఏ రకమైన పోస్ట్ ఎట్లా ఎంత రీచ్ వస్తుందని ఇప్పుడు ట్రై చేస్తున్నాం, అన్ని చూస్తున్నాం. యా సేమ్ టైంలో ట్రై చేస్తూనే మన కాంట్రిబ్యూషన్ మనం ఇవ్వాలి అన్ని అకౌంట్స్లో. అది అంటే మన టీమేనా కోర్ కనీసం. అది నెక్స్ట్ సాయి కిరణ్. ఇంకా ఎవరైనా అడగండి, లేకపోతే ఇంకెవరైనా మాట్లాడతారా? చెప్పండి సాయి కిరణ్, ఏ విధంగా రీచ్ అవుతే మనకు బాగుంటుంది? ఇంకేమైనా సజెషన్స్, యాడ్ ఆన్స్? కరెక్ట్ 1 hour అయింది. నథింగ్ అన్న, ప్రజెంట్ అయితే ఇలానే పోస్ట్ అండ్ ఫాలోవర్స్ ని మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే వీ కెన్ రీచ్. అంటే ఓకే, మెయింటైన్ చేయడం ఒకటే కాదు, మనం యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేయాలి. సేమ్ ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావు కదా ఇన్స్టాలో క్వశ్చన్స్, అవి చెయ్యి. అండ్ టెలిగ్రామ్ లోకి తీసుకొచ్చే విధంగా కూడా కొంచెం యాడ్ చేయి ఎక్కడైనా, డిస్క్రిప్షన్ లోనో ఏదో ఒక దాంట్లో. లింక్ ఇన్ బయో అని ఎవ్రీ పోస్ట్ కి వేద్దాం.
అవును. టెలిగ్రామ్ లింక్ ఇన్ బయో యెస్. అని పెట్టేస్తే వాళ్ళు బయో చూసే ఛాన్స్ ఉంటుంది. యాహ్! డెఫినెట్‌లీ. నేను కూడా అది చూసాను. అన్ని లింక్స్ కూడా పనిచేస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఇందాక చెప్పావు కదా ఒక ఐడియా లైక్ క్వశ్చన్స్ కింద ఎస్ ఆర్ నో అని చెప్పి పోలింగ్ అని యా. చెప్పి అది కూడా సేమ్ కంటిన్యూ చేయి. ఓకే ఓకే అండ్ అన్న. సతీష్ చెప్పిన ఐడియా కూడా ఇందాక బాగుంది. సతీష్ మీరు కూడా సేమ్ నెగిటివ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ని న్యూట్రలైజ్ చేసే విధంగా అది కూడా పోస్ట్ చేయండి. అవునవును. నో ఇష్యూ. సో ఎందుకంటే ఇందాక జగన్ కూడా చెప్పాడు మనం రెండు బ్యాలెన్స్ చేయాలని. సో రెండు బ్యాలెన్స్ చేస్తూనే న్యూట్రలైజ్ చేస్తూ పాజిటివ్ కి తీసుకెళ్ళాలి. అది భరత్ మీరు కూడా అన్నిట్లలో ఫాలో అవ్వండి. మీ పోస్ట్ అయినా రాకపోతే కూడా అడగండి మన గ్రూప్ లో. ఓకే. భరత్ దగ్గర దమ్ము చాలా ఉంది కానీ బయటకు వస్తలేదు, ఏందో బాధ అవుతుంది. లక్ష్మణాచారి కూడా తన కాంట్రిబ్యూషన్ చాలా కష్టపడి తయారు చేశాడు. ఎందుకంటే మొన్న కార్తీక్ అన్న మొబైల్లో కూడా చూపించాడు నాకు పోస్ట్ అవన్నీ కూడా. లక్ష్మణాచారి లక్ష్మణాచారి ఒక రకంగా చెప్పాలంటే ఒక తెలంగాణలో ఒక సామెత ఉంటది, కాకపోతే అది నెగిటివ్ గా వాడతారు. పిల్ల పుట్ట ముందుకే కుళ్ళ కుట్టిరంట అని. అసలు పిల్ల పుడుతుందో పుట్టదో తెలియదు, లక్ష్మణాచారి మాత్రం బట్టలు కుట్టేసిండు. తన కాంట్రిబ్యూషన్ అలాగనే కావాలండి మనకి. ఇంకా కాకపోతే తను కాంట్రిబ్యూట్ చేసి వదిలేస్తున్నాడు. ఆ పిల్లలు ఎటుపోతున్నాయని చూడట్లేదు ఇంకా. లక్ష్మణ్ యశోధర్ అన్న అండ్ జగన్. ఓకే లక్ష్మణ్ మీ కాంట్రిబ్యూషన్ ఇంకా కావాలి. అయిన కాంట్రిబ్యూషన్ కూడా పబ్లిష్ అవుతుందా లేదా మీరు చూడాలి మళ్ళీ. నా పోస్ట్ చూస్తున్నా చెక్ చేస్తున్నా. ఇన్స్టాలోనే కాదు, ట్విట్టర్లోనూ ఫేస్బుక్లో కూడా. అండ్ సతీష్ మీరు ఏం పోస్ట్ చేశారో అవన్నీ కూడా టెలిగ్రామ్లో అదే షేర్ చేయండి, వాట్సాప్లో అయినా సరే. అండ్ సాయి మీరు కూడా ఇన్స్టాలో రీల్స్ ఏవి కొత్తవి క్రియేట్ చేసినా ఏవో ఒకసారి వీలైతే డౌన్లోడ్ చేసి వీటిలో పోస్ట్ చేయండి. వాటిని మన సతీష్ ట్విట్టర్లో కానీ అండ్ ఫేస్బుక్ ఎవరు మేనేజ్ చేస్తారో వాళ్ళు కూడా అన్ని రీపోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సాయి కిరణ్ పెట్టిన పోస్టులు మిస్ అయితే సతీష్ పోస్ట్ చేస్తాడు. సతీష్ పోస్ట్ చేసిన మిస్ అయిన పోస్టులన్నీ తిని ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాడు. ఇన్స్టాలో రైట్ నో 42 పోస్ట్, 329 ఫాలోవర్స్. టెలిగ్రామ్ వచ్చేసరికి 43 ఫాలోయింగ్, 9 ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ పోస్ట్ వచ్చేసరికి 24 ఉన్నాయి యాజ్ ఆఫ్ నో ఈ మూమెంట్లో. ఈవెన్ పోస్ట్ కూడా మనకి కొంచెం ఇంక్రీజ్ అవ్వాలి. ఇంకొకటి మనకి వ్యూస్ చెప్పండి. తక్కువ ఉన్నాయి, మనం అచీవ్ చేసేస్తే బెటర్. అంటే దాన్ని అలా జస్ట్ పక్కకు పెట్టి ఉంచుదాం. అంటే కౌంట్ కూడా మనకి కావాలి. పోస్ట్ ఎప్పుడైనా కౌంట్ ఏంది, ఎట్లయినా కంటెంట్ దొరుకుతుంది. మనం కొత్త పోస్ట్ చేయాలనుకుంటే రోజుకి 3-4 కూడా చేయొచ్చు, కంటెంట్ దొరుకుతుంది. అట్లా నెంబర్స్ కావాలంటే కంటెంట్ పెంచుకోవచ్చు, దానికి ఏం లేదు. కానీ రీచ్ లేని అట్లా ఉంచితే వేస్ట్ కదా. ఇప్పుడు ఎవడన్నా వచ్చి మనకు వచ్చింది అనుకో 1000 మెంబర్స్ కొత్త వాళ్ళు చూస్తారు, ఫాలో కాని వాళ్ళు చూస్తారు. ఒక్కొక్క రీల్ 79 మెంబర్స్ 69 మెంబర్స్ చూస్తారు. వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి చెక్ చేస్తే వాళ్ళకి అన్ని మంచిగా ఉండాలి. సో రీచ్ ఉన్న వాడికి ఉంటే బెటర్. యా డెఫినెట్లీ. అండ్ అంటే ప్రస్తుతం ఉన్న సినారియోలో అయితే ఎందుకు రీచ్ అవ్వలేదు, లేదంటే ఒక్కసారి రీపోస్ట్ చేసి ఒక్క 1 వీక్ టైంలో దానికి వ్యూస్ పెరగట్లేదు అంటే తీసేయడం కూడా బెస్ట్ ఆప్షన్. సో అకౌంట్ మేనేజ్ చేసే వాళ్ళు మీరే కొంచెం ఒకసారి మళ్ళీ మానిటర్ చేసుకుంటూ యాక్టివిటీస్ని కొంచెం చూడాలి. సో ఇప్పుడు మనం అనుకున్న టార్గెట్ ఏంటంటే రేపు సండే ఇంకొక మీటింగ్కి ప్లాన్ చేద్దాం వీలుని బట్టి. అండ్ నెక్స్ట్ సాటర్డే ఇదే సేమ్ టైం 8:30కి మళ్ళీ మీట్ అవుదాం. ఈలోపు ఖచ్చితంగా 1000 క్రాస్ అయ్యేటట్టుగా మన ప్రయత్నం ఫుల్ చేద్దాం విత్ ఫ్రెండ్స్, హ్యాష్ ట్యాగ్స్ అండ్ అదర్ సజెషన్స్ లైక్ షేరింగ్, ఇవన్నీ కూడా ఓకేనా. అండ్ పోస్ట్ కూడా ఒకసారి రీపోస్ట్ చేయటం, మిస్ అయినవన్నీ మళ్ళీ పోస్ట్ చేయండి. అండ్ కంటెంట్ క్రియేటర్స్ మీరు కూడా ఒకసారి దాన్ని మానిటర్ చేయండి. మేము కూడా వాటికి చేస్తాం, మా సజెషన్స్ కూడా ఏమైనా ఉంటే ఇస్తాం డెఫినెట్గా. మిగతా వాళ్ళని కనీసం వాట్సాప్ స్టేటస్ అట్లా ఏమన్నా పెట్టుకోమనండి దాని గురించి. యా డెఫినెట్లీ యశోద. అండ్ ఇందాక సాయినా ఎవరో చెప్పారు, ఐ థింక్ సాయి అనుకుంటా, వాట్సాప్ కమ్యూనిటీ పేజ్ కూడా క్రియేట్ చేస్తే బాగుంటుంది. అమరేశ్వర్ అనుకుంటా, అమరేశ్వర్ లెఫ్ట్ అయ్యాడు. సో ఎవరైనా ఒకరు వాట్సాప్ కమ్యూనిటీ వెబ్ పేజ్ కూడా క్రియేట్ చేయండి, బాగుంటుంది.
యశోద, నువ్వు ఇందాక అన్నావు కదా, నేను దాని గురించి నేను చేస్తున్నా. అంటే నేను యాక్చువల్గా ఇన్ని రోజుల నుంచి అంటే ఎవరెవరు ఏమేం చేస్తారో, ఫస్ట్ ఇది నడుస్తుందా, ఎంతమంది అవుతారు, ఏంది, ఎవరు పని చేస్తారు, నేను కూడా చూడాలని ఎవరు నేను డిస్టర్బ్ చేయలేదు వాస్తవానికి. యాక్చువల్గా నాకు లైన్లకి 6 days అయింది కదా మన ఫస్ట్ పోస్ట్ పెట్టి, 1 week అయిపోయింది కదా, ఇప్పుడు మంచిగా పోతుంది. ఇప్పుడు నేను ఇక ఆల్రెడీ మీకు కొత్తగా నేను చెప్పాల్సింది లేదు, యాక్చువల్గా మీకు కొత్తగా నేను మనం నేర్పాల్సింది కూడా ఏం లేదు. ఈ వీళ్ళందరినీ బ్రాడ్కాస్ట్ లాగా నేను యాడ్ చేసి వీళ్ళందరి సంగతి చెప్తాను నేను. ఖచ్చితంగా నేను అందరూ పని చేసేటట్టు చేస్తా, లేదా ఓకే. పని చేసేటోడే ఉండాలి, పని చేయనోడు అవసరం లేదు కదా. ఒక కనీసం ఫోన్లో ఒక్కరికైనా 200 కాంటాక్ట్స్ ఉంటాయి, ఎవరో ఒకరు చూస్తారు అందులో, అది ఇది అవుతుంటుంది కదా. 24 మెంబర్స్లా వాట్సాప్ స్టేటస్ కానీ ఏదో ఒక రీల్ని, ఏదో ఒక లింక్ పెడితే సరిపోద్ది. అప్పుడప్పుడు 2 daysకి కరెక్ట్. అదే ఒకసారి అట్లా. ఎందుకంటే కనీసం పోస్ట్ తయారు చేసేది మీరు 5 కాబట్టి మీ సాటిస్ఫాక్షన్ అని ఉండాలి కదా మాకు. మిమ్మల్ని కూడా మేము మీరు అన్న దాంట్లో మిమ్మల్ని కూడా మేము ఒకరోజు ఇన్స్టా, పడగొట్టద్దు. ఒకరోజు ఫేస్బుక్, ఒకరోజు ట్విట్టర్, ప్రతి ఒక్క లింక్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క షేర్ చేసినా చాలు మినిమం. ఇంకోటి ఫొటోస్ పెడుతున్నారు కదా, అంటే రీల్స్ కాకుండా పోస్ట్ పెడతారు కదా. అవును. పోస్ట్ పెట్టే దాంట్లో అంటే పెడితే ఇంగ్లీష్ పెడతారు లేకపోతే తెలుగు పెడతారు. దాన్ని మనం గూగుల్ ట్రాన్స్లేట్ కొడితే అక్కడే అదే ప్లేస్ లో లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ అవుతుంది. స్వైప్ ఆప్షన్ అంటే 2 పోస్టులు పెట్టి ఫస్ట్ ఇంగ్లీష్, సెకండ్ స్వైప్ చేస్తే తెలుగు, థర్డ్ స్వైప్ చేస్తే హిందీ, అట్లా కూడా ఒకవేళ చూడాలంటే. బాగానే ఉంది ఐడియా బాగుంది. సో కంటెంట్ పోస్ట్ చేసే సతీష్, సాయి కిరణ్ మేనేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా దీనికి చెప్పాలి. లక్ష్మణ్ చూడు పోస్టులని, పాపం లక్ష్మణ్ పాపం ఆయన రోజుకి 20, ఒక రోజుకు 5-6 పోస్టులు క్రియేట్ చేస్తున్నాడు తను శక్తి వంచన లేకుండా. లక్ష్మణ్జీ బిజీ ఉన్నారేమో. సరే పర్లేదు, నేను చెప్తానులేండి. సరే నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ మీటింగ్ ఏదైతే అయిందో ఇంతసేపు, ఇది 1 hour అయిపోయింది కదా మనకు. 1 hour దాటింది. సేమ్ థింగ్ లాస్ట్ టైం మిస్ అయినట్టుగా ఎవరైనా మిస్ అయ్యి మళ్ళీ చూడాలి అనుకుంటే కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు. నేను ఇది అప్లోడ్ చేసి నేను లింక్ మన ఎన్మాక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. ఓకే ఓకే దెన్ ఫైన్, బాయ్, గుడ్ నైట్ ఫర్ ఆల్. ఇఫ్ ఇన్ కేస్ రేపు ఏమైనా ఉంది, ఇంకేమైనా ఒపీనియన్స్ ఉన్నాయి అంటే మీటింగ్ అరేంజ్ చేద్దామంటే చెప్పండి, చేద్దాం. ప్రమోద్జీ చెప్పండి. మన ఇద్దరం కూడా కొంచెం ఎక్కువ, ఎందుకంటే తల్లిదండ్రులు లాంటి వాళ్ళం దీనికి. అందుకే రేపు సాటర్డే కంపల్సరీ, ఎవ్రీ సాటర్డే 8:30 ఫిక్స్డ్. ఇది టిల్ ద దీన్ని ఇంకా కొత్తగా దీన్ని పబ్లిసిటీ చేయడానికి ఇంకా నాకంటే కూడా ఎక్కువ మీరే బెటర్గా ఆలోచిస్తారు దీని గురించి. అది నేను కూడా ఒకసారి మానిటరింగ్ కూడా నేను యాక్చువల్లీ ఇంతవరకు సరిగ్గా చేయలేదు. ఇప్పుడే నేను ఓన్లీ 2 minutes కేటాయించాను, ఎక్కువ కూడా కేటాయించలేదు. వెబ్ పేజెస్ అన్ని కూడా లాగిన్ అయ్యాను, ఎందుకంటే క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసి ఇచ్చింది నేను కాబట్టి ఇవన్నీ ఓపెన్ చేసి చూశాను. అది ఇంతవరకు నేను చూడలేకపోయాను, కొంచెం వేరే బిజీ వర్క్స్ వల్ల. ఇప్పుడే నాకు కొంచెం ఫ్రీ అయినాయి కాబట్టి ఇప్పుడు నేను అన్నీ చేస్తాను. ఓకే ఓకే దెన్ ఫైన్, గుడ్ నైట్ టు ఆల్. ఓకే, లాగింగ్ ఆఫ్. లక్ష్మణ్, జగన్, భరత్, సాయి, సతీష్, యశోధర్. నన్ను మర్చిపోయారు. మీరు యాక్టివ్గానే ఉన్నారు. ఓకేనా సతీష్, సాయి, లక్ష్మణ్, జగన్, యశోధర్. ఓకే యా ఓకే దెన్ ఫైన్, గుడ్ నైట్, బాయ్. ఓకే బాయ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.